హరి ఓం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఆ, గురువే సర్వలోకానాం విషదే భవరోగిణాం విద్యే సర్వవిద్యానాం దక్షిణామూర్తి నమ. హిమాలయ యోగులైన ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి జీవ సమాధిలో ఉన్నటువంటి యోగులందరికీ నా ఆత్మ నమస్కారాలు, పాదాభివందనాలు. అలాగే శంబాల పరమ గురువులకు, శంబాల రాజ్యానికి మహారాజు అయినటువంటి అమరారి శ్రీ మవతర బాబాజీకి శతకోటి ఆత్మవందనలు, అనంతకోటి ఆత్మవందనాలు, పాదాభివందనాలు. ఓకే మాస్టర్స్, నేను కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ క్రితము రమణ మహర్షి అక్కడే ఉన్నాను, ఆశ్రమంలో ఉన్నాను. సాధన అక్కడ అంటే వేరే వాళ్ళు వచ్చారు, ఆ వస్తున్న వాళ్ళతో పాటు అకంపెనీ చేస్తూ అక్కడే 6 గంటల క్రితం అక్కడే ఉన్నాను. పరుగును వచ్చి వెంటనే క్లాస్కి అటెండ్ అయ్యాను. అంటే నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే భక్తి జ్ఞాన వైరాగ్యం. ఇవాళ మన క్లాస్ ఉంది, చాలా ఇంపార్టెంట్. మీకు 2-3 రోజుల నుంచి బాడీ మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే భౌతిక శరీరం, బ్రెత్, ఈ రెండింటి మధ్యన ఉన్న కనెక్షన్ గురించి, దాని వల్ల ఉపయోగాల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే మొత్తం క్రియాయోగం అంతా కూడా ఈ బాడీ అండ్ బ్రెత్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే గురువులు ఇంత గుడ్డిగా నమ్మడం అనేది నాకు హిమాలయాల్లోనే అలవాటైంది. ఇంతకుముందు నేను చాలా రేషనల్గా ఉండేవాడిని. నాలో భక్తి అనేది పెద్దగా అంటే వ్యవహారికంగా చిన్నప్పుడు ఎక్కువ ఉండేది, కానీ తర్వాత రేషనల్ థింకింగ్ ఎక్కువైంది. అసలు నేను మొదట్లో ఇస్కాన్లోకి వెళ్ళి బయటకు వచ్చేసింది. అక్కడ ఆ మితిమీరిన భక్తి నచ్చకే నేను వదిలేశాను. కానీ హిమాలయాలకు వెళ్ళినాక మళ్ళీ భక్తి యొక్క ప్రత్యేకత తెలుసుకొని ఈ రోజున అరుణాచలేశ్వరుడిని ఇక్కడ అంటే భక్తిపరమైన సాధన చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను చెప్పిన శ్వాసకు సంబంధించిన సాధనలో ఎలాగ చెయ్యాలనుకున్నా సరే అది ఊరికే మనం బాగా కింద మీద సాధనలో చాలా డిసిప్లైన్ గా కింద మీద తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి మనం తలక్రిందులుగా చేసినప్పటికీ వచ్చిన ఫలితం కంట గురుకృపతోటి చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఈ దీక్ష ఇచ్చినప్పుడు కూడా గురువు గారు చెప్పారు, మన పని మనం చేస్తే చాలు, గురువుల సంకల్పంతో అన్ని సిద్ధిస్తాయి. ఇది నా అనుభవం, అందరి అనుభవం, మీరు కూడా అదే ఫాలో అవ్వండి అని చెప్పారు సింపుల్గా. అంటే ఇక్కడ ఏంటవుతుందంటే మనం ఎంత కాదన్నా బయట మాయ రకరకాలుగా కమ్ముంది, అన్ని రకాలుగా మనం తప్పించుకోలేని రకాలుగా మాయ ఉంది. ఆ మాయల నుంచి మనం పోరాడి అలసిపోయే గంట గురువుల యొక్క సరెండర్ అయితే కనుక గురువులు మనకి ఎప్పటికప్పుడు సరళమైన సులభమైన మార్గాలను సూచిస్తూ మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్తారు. ఇది మళ్ళీ అంటే నేను ఈ క్లాసులో ఎంత చెప్పినా సరే నేను ఈ అండర్లైన్ చేస్తున్నాను, ప్రతిసారి నొక్కి చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఒక ఉదాహరణ చెప్పాలి. హైదరాబాద్ నుంచి సడన్ గా ఒక వారం రోజుల క్రితం మాట్లాడిన ఒక మేడము, అంటే ప్రముఖ పొలిటీషియన్ వైఫ్, ఆమె నాతో హిమాలయాలు ట్రావెల్ చేసి ఉన్నారు ఇంతకుముందు. సడన్ గా ఆమె ఫోన్ చేసి, వారం రోజుల క్రితమే మాట్లాడాను, టక్కుమని ఆమె మొన్న ఫోన్ చేసి, నేను ఇలాగ అరుణాచలం వస్తున్నాను సురేష్, మరి మాది గురుగారు అంటది, అదే సురేష్ గురువు గారు నేను వస్తున్నాను, మరి మీరు అకంపెనీ చేస్తారంటే తప్పకుండా దానికి రండి అని చెప్పాము. ఇవాళ ఆమెతో నేను ఉన్నా. ఆమెకి ఏంటంటే అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఆమెకి హిమాలయ ట్రిప్ లో విపరీతమైన ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి, విపరీతమైన ఎనర్జీస్. ఎందుకంటే ఆమెకి చిన్నప్పటి నుంచి కాళీమాత కనిపిస్తారు, కాళీమాతతో మాట్లాడుతుంది, ఆమె పూనకం వచ్చినట్టు ఊగిపోతుంది. హిమాలయాల్లో నా ప్రయాణంలో అయితే ఆమె నానా రభసే చేసేది ప్రతి చోట, అంటే ఊగిపోవడము విపరీతంగా. అంటే ఆమెకి కుండలిని యాక్టివ్ చాలా ఎక్కువ అవుతుంది. నిజంగా నేను తెలుసుకున్నది ఏంటంటే ఆమె హస్బెండ్ ఒక అంత ఉన్నత స్థాయి, అంటే ఒక కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఆల్మోస్ట్ అతను పేరు అందుకు, కానీ ఆ స్థాయికి ఎదిగారు అంటే గనక ఎన్ని రకాల ఆయన సామర్థ్యం ఉండాలి. ఆయన వ్యక్తిగతంగా ఎన్నో రకాలుగా ఎదిగితే గానీ ఆ పోస్ట్ దొరకదు. నాకేమనిపిస్తుంది అంటే ఆయన పోస్ట్ సంపాదించడంలో ఈమె యొక్క ఎనర్జీ అద్భుతంగా పనిచేసింది. ఎవరన్నా వైఫ్ కు కుండలిని శక్తి బాగా ఉంటే కనుక ఆ హస్బెండ్స్ కలిసి వస్తుంది. మనం చాలా అంటే నేను ఎనర్జీ మీద ఎక్కువ రీసెర్చ్ చేశాను కాబట్టి ఇది ఎప్పుడు చాలా తరచుగా గమనించాను. ఆమె ఎనర్జీ వల్లనే ఆయన అంత ఎత్తుకి ఎదగలిగాడు, అది ఆయనకు కూడా తెలుసు. ఆమె అంత ఎనర్జెటిక్ ఉన్న పర్సన్ ఈ రోజున
ఆమె కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి ఆమె డయాలసిస్ లో ఉన్నారు. నాకు చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఆమె అంటారు, ఏ సురేష్ ఏం కాదు, ఏదో 2 సార్లు వెళ్తే చాలు వీక్లీ. కానీ కిడ్నీ డయాలసిస్కి వెళ్ళడం అంటే మనం బండి షెడ్కి వెళ్ళిపోయినట్టే, ఇంకా దాని పరిస్థితే వేరేగా ఉంటుంది. మనకి అంటే డబ్బులు ఉండొచ్చు, సామర్థ్యం ఉండొచ్చు, అదేదో పెద్ద మనకి ఖర్చు కాకపోవచ్చు. కానీ నాకు అప్పుడు ఇప్పుడు ఆమెలో ఆ ఒరిజినాలిటీ పోయే, అంటే ఆ ఎనర్జీ, ఆ ఫేస్ లుక్, అదంతా ఆమెకి ఏమనిపించకపోయింది, మనకే చాలా బాధ అనిపించింది నాకు. అప్పుడు ఆమెకున్న ఎనర్జీస్కి అప్పటికే ఆమె అంటుండే నా క్రియేటిన్స్ తక్కువ ఉంటాయి అని. అప్పటికి అంతే. నేను ఆమెకి ఎన్నోసార్లు నేను చెప్పా ఇవన్నీ హీలింగ్ తో పోతాయి అన్నప్పుడు. అప్పుడు ఆమె అంటే ఆమె చూస్తున్న పరిధుల్లో ఎవరైనా అంతే కదా, వాళ్ళ రియాలిటీలో వాళ్ళు ఉంటారు. నాలాంటి వాళ్ళు ఎంతో మందిని ఆమె చూసి ఉన్నది కాబట్టి నేను ఎంత అంటే నా ఎనర్జీలో ఆమె గమనించారు. ఆమెకు తెలిసింది మీరు గ్రేట్ మాస్టర్. నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే చాలా సందర్భంలో మీరు కాలభైరవుడిగా కనిపించారని చెప్పే కొన్ని సందర్భాలు నేను మమతార్ బాబాజీ కింద కనిపించానని ఉండే. ఆమెకు అంత ప్రత్యక్షమైన నిదర్శనాలు ఉన్నా సరే, నాతో నన్ను చాలా రెస్పెక్ట్ చేస్తున్నా సరే, ఆమెకి నేను హెల్ప్ చేయాలనుకున్నది నేను ఆమెకి చేయలేదు. ఎందుకంటే ఆమె అంటే మనకి ఎప్పుడు ఒక సొసైటీలో ఇరికిపోతాం. మన స్టేజ్, మన అర్హత, మన కెపాసిటీ అదొక మాయ. ఆమెకి నాకు తెలుసు, ఆమె ఎదుర్కొనే పోయే కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఆమె ఎప్పుడైతే ఇక్కడ ముఖ్యంగా నేను ఎందుకు గురుకృపకి దీనికి కనెక్షన్ ఏంటంటే, నేను సడన్ గా ఆమె ఇవన్నీ చెప్తుంటే నాకు ఎందుకో అదొకలాగా అనిపించి ఈ మధ్యన ఎక్కువ వింటున్నాను రిపీటెడ్ ఈ కేసులు. ఎక్కడికి వెళ్ళి ఇలాంటివే తగులుతున్నాయి కాబట్టి నేను వెంటనే సెట్ చేశాను. అంటే ఏంటి కారణాలు ఏంటి అంటే కనుక హై బ్లడ్ ప్రెషర్ ఉన్న, టాక్సిన్ అంటే ఎక్కువ మందులు వాడిన వాళ్ళకి, తర్వాత హై షుగర్ అంటే షుగర్ ఉండి బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. తర్వాత సరైన డిహైడ్రేషన్ అయినా, టైంకి తినకుండా ఎక్కువ నీళ్లు తాగకుండా డిహైడ్రేషన్ అయినా, ఇలా కొన్ని కారణాలు చూసాను. ఫస్ట్ కారణం ఏంటంటే హై బీపీ. నాకు ఒక్కసారి షాక్ అనిపించింది. ఎందుకంటే నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, కానీ 20 సంవత్సరాలుగా నాది చాలా హై బీపీ ఉంటుంది. అదొకటి ప్రాబ్లం ఉంది నాకు. మేబీ దట్ నాకు కొలెస్ట్రాల్ అయ్యి ఉంటుంది, దానివల్ల దీనివల్ల హై బీపీలో ఉన్నోండి. నేను 20 సంవత్సరాలుగా నేను ఈ సమస్యతో హై బీపీలో ఉన్నోండి. మోర్ దెన్ 25 ఇయర్స్ నుంచి నేను గల్ఫ్ వెళ్తున్నప్పుడు కూడా ఎప్పుడు చాలా హై వచ్చేది, 165, 175 రీడింగ్ వచ్చేది, చాలా హై. అది అలాగే కంటిన్యూ అవుతుంది. నా బాడీకి ఏం అవ్వట్లేదులే, నాకేం పర్లేదు, నాకు ఎప్పుడు దానివల్ల ఇబ్బంది కలగలేదు, వదిలేసాం. కానీ ఈ కిడ్నీ ఫెయిల్ అవ్వడంలో ఫస్ట్ రీజన్ అదే. అయితే దాంతో షుగర్ ఉంటే కనుక ఈ పాటికి నాకు ఎప్పుడో షుగర్ నాకు రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే దానికి నాకు గుడ్ కొలెస్ట్రాల్ ఏమి ఉండడం వల్ల ఒకసారి వాళ్ళు చెప్పారు, మీకు ఎప్పుడు రాదు షుగర్ అంటే ఎక్కువ ఆలోచించిన వాళ్ళకి వస్తాయి, మనకి ఆలోచనలే ఉండవు కాబట్టి, భౌతికమైనవి ఏమి తాపత్రయాలు లేవు కాబట్టి షుగర్ దూరం ఉండడం అనేది ఒక సేఫ్. అతను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, నన్ను ఎప్పటికప్పుడు బాబాజీ ప్రొటెక్ట్ చేశారని చెప్తాను. ఎందుకంటే నాకు ఎక్కడైతే అసౌకర్యంగా ఉంటుందో ఆ అసౌకర్య ప్రాంతాల నుంచి ఏదో రకంగా అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోయేటట్టు నన్ను బాబాజీ గైడ్ చేశారు. ఈ రోజు నేను అంటే నా లైఫ్ వెనకాల నన్ను ఎలా ప్రొటెక్ట్ అయ్యాను, నా సమస్య ఉన్నప్పుడు కూడా నేను ప్రొటెక్ట్ అయ్యానంటే, నన్ను వెనక్కి చూసుకుంటే కనుక 100% నేను ఎక్కడెక్కడ ఇరుక్కోలో అక్కడ ఇరుక్కోకుండా ఆ రొటీన్లో మరికొద్దిగా ఈ నేను సమస్య దగ్గరలో ఉన్నాను కాబట్టి ఆ సమస్య ఫేస్ చేయకుండా నన్ను బాబాజీ ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ అక్కడి నుంచి తప్పించి, అంటే నేను చాలా వరకు చూసుకుంటే ఈ ఫేస్ చేయడానికి కొన్ని సందర్భాల్లో ఇరుక్కున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి సడన్ గా రావడంలో కూడా అదే కారణం. ఎందుకంటే నేను కొంతకాలం నుంచి డైట్ సడన్ గా మార్చేసుకున్నాను. ఏంటంటే రాత్రి తినకుండా ఓన్లీ డే టైం తినడం. ఎందుకంటే ఒబిసిటీ పెరిగినప్పుడు, సరిగ్గా మన సిస్టమ్ సరిగ్గా లేనప్పుడు కూడా షుగర్ అలాంటివన్నీ తోడవుతాయి. అలాగా కొన్ని అంటే నాకు తెలియకుండా కొన్ని నాతో చేయించారు బాబాజీ. అంటే ఎప్పటికప్పుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నది ప్రత్యక్ష నిదర్శనం. అందుకే నేను అంటున్నాను, ఇక్కడ మనం 2 విషయాలు తెలుసుకోవాలి. మనకి శక్తుల్ని వనగూడే అంటే సిద్ధులు శక్తులు ఉన్నా సరే మన కర్మ నుంచి బయటపడలేము, కర్మలో ఇరుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకా సిద్ధులు శక్తులు ఉంటే. గురుకృప ఉన్నప్పుడు సిద్ధులు శక్తులు కరెక్ట్ గా మనకు ఉపయోగపడతాయి. గురుకృప ఉన్నప్పుడు సిద్ధులు శక్తులు ఎప్పుడు కూడా మనకి పూర్తిగా అనుకూలం అవుతాయి. గురుకృప లేనప్పుడు మన సిద్ధులు శక్తులు కూడా మనకి ఒక కర్మలు క్రియేట్ చేసుకోవడానికో, పెద్ద సమస్యల్లో ఇరుక్కోవడానికో అవే కారణం అవుతాయి. అట్ల వల్లే
సిద్ధులు శక్తులు ఉన్నోడు లేనోడు సేఫ్గా ఉంటాడు. సిద్ధులు శక్తులు ఉన్నోళ్ళే వాళ్ళు ఒక ఒక స్పిరిచువల్ అహంకారం ఉంటుంది, అంటే ఒక మొండితనం ఉంటుంది. నాకు తెలిసిందే కరెక్ట్ అనేది, అంటే నేను ఎంతో మందికి నా వల్ల ప్రయోజనం పొందారు, ఎంతో మందికి డబ్బులు వచ్చినాయి నా వల్ల, ఎంతో మంది మేలు జరిగింది కాబట్టి నేనే దేవతని, నేనే దేవుణ్ణి అన్న ఒక భ్రమ కల్పించబడుతుంది. దానివల్ల మన శక్తులు కోల్పోతాయి, మనకి దానికి లేనిపోని అంటే ఎక్కడా ఇరుక్కోలేని అత్యంత జటిలమైన సమస్యల్లో కూడా ఇరుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. మీకు మరొకసారి చెప్తున్నాను, మనకి అంటే బాడీ చాలా అవసరం, బాడీ లేకపోతే ఏమీ సాధించలేదు. కాబట్టి బాడీ ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యకరంగా ఉండాలంటే ముందు ధాతు పుష్టి, మనం అనుకున్న అన్నమయ కోసం చాలా ఇంపార్టెంట్, అది ఫౌండేషన్. అన్నమయ కోసము నేను ఈ రోజు కూడా ఎన్నో తాపత్రయపడతాను. అన్నమయ కోసము అంటే ఇప్పుడు నేను ప్యాకెట్ పాలు తాగకూడదు, ప్యాకెట్ పాలు పూర్తిగా కరప్టెడ్. కానీ మన రోజు సడన్ గా సిస్టమ్ మార్చుకోలేము. పొద్దున్న నాకు బ్రేక్ఫాస్ట్ దోశ ఇడ్లీలు చేసుకోలేను, ఏదో వేడి వేడి పాల్లో కాన్ఫ్లెక్స్ అవి వేసుకోవడం నాకు ఈజీ, డేట్స్ అని. కాకపోతే ఇప్పుడు అంటే కొన్ని మనం అవాయిడ్ చేయలేనివి పరిస్థితులు ఉంటాయి. ఎంత కాదనుకున్నా ఓకే, ఇంట్లో ఆయిల్ మారుస్తాం, ప్రెస్డ్ ఆయిల్ వాడుతున్నాం, అలాగే కొన్ని మారుస్తాం, కానీ అన్నిటిని మనం తప్పించుకోలేం. కానీ మన చుట్టూరు ఎక్కడ చూసినా పాయిజనే ఉంది, తినే గాలిలోని, ఆహారంలో. అంటే అన్నమయ కోశంలోని అసలైన పునాదిలోనే మనకి బలమైన దెబ్బలు తగులుతున్నాయి. కాబట్టి పునాదుల మీద బలం లేనప్పుడు మేడ కూలిపోతుంది. కాబట్టి ఆ తర్వాత మనం ఏది పొందినా ప్రాణమయ కోసం వీక్ అవుతుంది, అన్నమయ కోసం వీక్ అయితే, అలాగే ప్రాణమయ కోసం వీక్ ఉన్నప్పుడు ఆ తర్వాత అంటే మనోమయ కోసము సరిగ్గా నిలబడలేదు, ప్రాణం తక్కువ ఉన్నప్పుడు మనం చూసుకున్నాం నిన్నటి క్లాస్లో. శ్వాస, ప్రాణశక్తి, శ్వాస అస్తవ్యస్తం అయితే కనుక అన్ని వికారాలు మన బాడీలోకి, అన్ని సమస్యలకి కారణమవుతాయి. అంటే ముందు అన్నమయ కోసం సరిగ్గా లేనోడు, ఫౌండేషన్ లేనోడు ప్రాణమయ కోశాన్ని అంటే ఎక్కువ సరైన శ్వాసను తీసుకునే సామర్థ్యం, ఉపయోగించుకునే సామర్థ్యం ఉండదు. కాబట్టి ప్రాణమయ కోసం వీక్ అయితే కనుక మన మనోమయ కోసం అస్తవ్యస్తం అవుతుంది. మనోమయ కోసం అస్తవ్యస్తమైనప్పుడు బుద్ధిమయ కోసం బుద్ధి ఉన్నా సరే మనకి అది సరిగ్గా ఉపయోగంలోకి రాదు. దాంతో కర్మలు క్రియేట్ చేసుకుంటాం. అంటే ఊర్ధంగా ఎదగడం కంటే ఊబిలో కూరడమే జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ అవే ఉన్నాయి. ఎలా చూసుకున్నా ఇప్పుడు నేను ఫుల్ టైం ఒక మెయింటైనర్ గా, ఒక ఆధ్యాత్మికవేత్తగా ఉన్నవాడికి నేనే రోజువారీ ఇన్ని విషయాలు తెలిసిన నేనే చూస్తే నాకే భయం వేస్తుంది. ఏంటంటే ఇవన్నిటి నుంచి ఎలా బయటపడాలి అనే దానికి కొన్ని దారి లేని సమస్యలు మన చుట్టూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎవరన్నా రక్షించగలుగుతారు మనల్ని ఎప్పటికప్పుడు? మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, చాలా విషయాలు తెలియకుండా సడన్ గా బయటపడతాయి. అయినప్పుడు కూడా నేను ఈ రోజు ఒక గాలివాటంగా పరిగెడుతున్న జీవితంలో ఈ రోజు కూడా నేను ప్రొటెక్ట్ అయ్యాను అంటే, పట్టకట్టానంటే అది గురు కృప. ఆ పరమ గురువులు వాళ్ళందరినీ, అంటే హిమాలయాల నుంచి ఏ భక్తి అనేది నేను ఆ గురువుల మీద ఆ సరెండర్నెస్ ని అలవాటు చేసుకో, అదే నాకు శ్రీరామ రక్ష అయింది. అంటే మనం బయటికి పొందే జ్ఞానం కానీ, మన వ్యక్తిగత ప్రయోజనం, మన వ్యక్తిగతంగా ఏదో చేసేయగలమని మన కాన్ఫిడెన్స్ కానీ ఈ రోజు మనకి నిలబడవు, పనికిరావు, ఎప్పుడు ఏదన్నా జరగచ్చు. అందువల్ల మరీ నేను ఈ ముఖ్యంగా నన్ను నమ్మి క్లాసులకు వస్తున్న వాళ్ళకి మరొక్కసారి నేను నొక్కి చెప్పేది ఏంటంటే, గురు కృప చాలా అవసరము. గురు కృపతోటే మనం అన్ని రకాలుగా రక్షించబడతాము, కాపాడబడతాము. కర్మల నుంచి పైనుంచి బయటపడడానికి దారులు కూడా వాళ్ళే చూపిస్తారు. కాబట్టి అంటే అదే మీరు ఎప్పుడు ఆ గురుకృపను కలిగి ఉండండి. గురుకృపకి ఒకటే మార్గం. గురుకృప అంటే ఏంటి? గురువుల పరంపర. ఎవరు ఈ గురువులంతా? దేని గురించి ఈ గురువులంతా నిలబడి ఉన్నారు? అంటే సప్త ఋషులు ఏదైతే ఇచ్చారో వాళ్ళు శాస్త్ర రూపాల్లో కానీ, సనాతన ధర్మం కానీ, ఈ యొక్క మానవ ప్రగతికి ఏదైతే ఇచ్చారో వాటిని కాపాడి, వాటిని నిలబెట్టి ముందుకు నడిపించడానికి అందరు గురువులు ఉన్నారు. కాబట్టి సనాతన ధర్మమే శ్రీరామ రక్ష. సనాతన ధర్మం అనే ప్రాణమయ కోశానికంటే ఈ విశ్వంలోని మన మానవులకి, అంటే మానవ సామ్రాజ్యానికి సనాతన ధర్మం అనేది నేను అంటానంటే ప్రాణమయ కోశం. ఆ ప్రాణమయ కోశానికి అన్నమయ కోశం అంటే భారతదేశం. మన జనని జన్మభూమి ఇచ్చే స్వర్గాధిపతి గరియేసి అని ఏదైతే శ్రీరామచంద్రుడు చెప్పారో, అంటే ఈ భారతదేశము సనాతన ధర్మం రెండు కళ్ళల్లో మనం ఎప్పుడైతే అభిమానం చూపిస్తాం, దాని గురించి పోరాడతాం, వాటి గురించి నిలబెడతామో, దాని గురించి ఏదైనా
గురువులు తప్పకుండా మన వెనకాల ఉంటారు. ఎందుకంటే నేను గురువుల కృప అనేది నాకే గురువులు నేర్పించలేదు, నాకు ఎవరు దారి చూపించలేదు. ఆటోమేటిక్ అంటే నాకు ఉన్నదే మొదటి నుంచి సనాతన ధర్మం, భారతదేశం అనేది నా స్వామి వివేకానంద నా చిన్నప్పుడు 6-7 తరగతి చదువుతున్నప్పుడు ఆయన భావజాలంతో నాకు అది అంటే నాకు చిన్నప్పుడు భావనాత్మకమైన శక్తి ఎక్కువ ఉంది. అందువల్ల ప్రతి చదివింది నాకు గుర్తుంది. నేను వాటి మీద నిలబడ్డాను. ఎందుకంటే మనం చాలా మంది చదువుతాం, నాలాగా అందరూ చదివారు, కానీ వాళ్ళు జీవితంలో పడిపోయి, కుటుంబంలో పడిపోయి అవన్నీ ఎప్పుడో పాత సినిమా కథల్లా మర్చిపోతాం. కానీ నేను మర్చిపోలా. నా జీవితంలో బలం పెరిగింది. ఇంకా ఇంకా నేను పెంచుకున్నాను బలాన్ని. అంటే నేను చిన్నప్పుడు ఏదైతే స్వామి వివేకానంద ఫిలాసఫీ ద్వారా నేర్చుకున్నానో, ఏంటి సనాతన ధర్మము, అలాగే పరమ గురువులు, ఇవన్నిటి మీద వాటి మీద నా అంటే నా ఇచ్చ నా జీవితంలో పెరిగిందే కానీ అంటే సందర్భానుసారంగా అప్పుడప్పుడు మర్చిపోయినా మళ్ళీ దాన్ని నేను పట్టుకొని కరెక్ట్ టైంకి దాన్ని గట్టిగా పట్టుకునే రకంగా నాకు దారి కలిగిందే తప్పితే నేను పూర్తిగా మర్చిపోవడం అనేది జరగలేదు. అంటే నా సబ్ కాన్షియస్ మైండ్ లో చిన్నప్పుడు అది బలంగా ఉంది. దాంట్లోంచే నేను ఈ రోజున సమస్యను ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాను. మరొకసారి చెప్తున్నాను, మనకి గురుకృపే శ్రీరామ రక్ష. గురుకృపకి మనం సనాతన ధర్మము భారతదేశం మీద మనకి మనకి ఒకటే సనాతన ధర్మాన్ని గురించి పోరాడే వాళ్ళందరూ ఆత్మబంధువులు. దాని గురించి నిలబడే వాళ్ళు ఎవరవని వాళ్ళు ఆత్మబంధువులు. వాళ్ళు స్వచ్ఛమైన భారతీయులు, ఆర్య సంస్కృతికి సంబంధించిన ఆర్యులు వాళ్ళంతా. దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ మన ఎనిమీస్. అంటే వాళ్ళు భూత ప్రేత పిశాచాలు అనుకోండి, లేకపోతే రాక్షసులు అనుకోండి, వాళ్ళని ఎప్పుడు కూడా మనము వాళ్ళని ఇవన్నీ అంటే మనల్ని మ్యానిపులేట్ చేశారు. ఈ భాయిచారాలు అందరూ ఒకటే. సెక్యులరిజం అనేది బయట మతాలకు కాదు. మన సెక్యులరిజం ఎవరి మధ్యన ఉండాలంటే జైనిజము, బుద్ధిజము, సిక్కిజము, ఇవన్నీ సనాతన ధర్మంతో ముడిపడి ఉన్న ధర్మాలకి మధ్యన సెక్యులరిజం ఉండాలి తప్పితే మనం దాన్ని చాలా మ్యానిపులేట్ చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేశారు తప్ప. కాబట్టి సనాతన ధర్మము తర్వాత మనము భారతదేశము అనే భావన ఉన్నప్పుడు మీ భావక్షేత్రాలు అద్భుతంగా పనిచేస్తాయి. మన భావక్షేత్రం బలంగా ఉన్నప్పుడు పరమ గురువులు మన వెనకాలే మనకి ఈజీ కనెక్ట్ అవుతారు. అది నేను చెప్పాలి. సరే, ఇవి ఎందుకు నేను ఈ సందర్భంగా చెప్పానంటే, ఇప్పుడు మనము బ్రెత్ బాడీ అని చెప్పుకున్నాం, చాలా ముఖ్యమైనది. ఈ బ్రెత్ బాడీ అనేది మనం కొంతవరకు క్రియా సాధన ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకున్నప్పటికి కూడా ఇప్పుడు ఈ చక్రాలు మటుకు భావనా క్షేత్రం బట్టే పనిచేస్తాయి. అంటే మన భావన అంటే ఈ మన క్రియలు అన్నవి అంటే మన శ్వాస క్రియలు అనేవి అన్నీ కూడా భౌతిక పరంగా మనల్ని వృద్ధిపరిస్తే ఆ భౌతిక పునాదుల మీద భావనాత్మకంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసేదే ఈ చక్రాలు. అంటే చక్రాలు అంటే ఇప్పుడు శ్వాస పంచమహా వాయువులు ఏదైతే మన మన ప్రాణవాయువుల్ని మనం ఏదైతే అది డైరెక్ట్ గా నాడీ వ్యవస్థ అంటే భౌతిక సంబంధించిన వ్యవస్థని బలంగా తయారు చేయడానికి, ఇంకా వైటల్ గా అంటే ఇంకా అభివృద్ధి పరచడానికి, ఉన్నతంగా ఉంచడానికి ప్రయత్నిస్తే అది భౌతికమైన శరీరం. మనకి భౌతిక శరీరమే కాకుండా ఇంకో బాడీ ఉంది, దాన్ని ఈథరిక్ బాడీ అంటాం. ఈథరిక్ బాడీ అంటే సూక్ష్మ శరీరము. ఈ సూక్ష్మ శరీరం అనేది ఇది ఆ ప్రాణమయ శక్తులకి మించి మనోమయ పరంగా ఉంటాయి. అంటే మనకి ముందు 3 చక్రాలు అంటే కోశాల గురించి చెప్పుకున్నాం. అన్నమయ కోసము, ప్రాణమయ కోసము, మూడోది మనోమయ కోశం. అన్నమయ కోశానికి సరైన ఆహార పదార్థాలు, సరైన గాలి అంటే తీసుకునే ఇన్పుట్స్, వాటర్ ఇవన్నీ సరిగ్గా ఉండాలి. అన్నమయ కోసం పునాదులు గట్టిగా ఉంటాయి. రెండోది ప్రాణమయ కోసం అన్నాం. ప్రాణమయ కోసం ఏం చేస్తే శ్వాస ద్వారా నాడీ వ్యవస్థ అంటే భౌతిక శరీరానికి సూక్ష్మ శరీరానికి అనుబంధమైన సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే అంటే మ్యాటర్గా ఉండే అంటే ఇంక్లూడింగ్ మన ఫిజికల్ బాడీ నుంచి యాటమ్ అనేది ఏంటంటే మ్యాటర్ అంటాం. అంటే అది అది పదార్థ రూపంలో లేదు, అలాగని చెప్పి అది పూర్తి ఎనర్జీ కాదు. దానికంటూ దానికంటూ అస్తిత్వం ఉంది, కానీ అది పదార్థ రూపంలో లేదు. దాన్ని మ్యాటర్ అంటాం. అంటే దాన్ని మూల భౌతిక పదార్థంగా చెప్పచ్చు. అలాంటి అంటే
పూర్తిగా మన బాడీ సిస్టంలో అంటే సూక్ష్మాతి సూక్ష్మం ఉన్న మ్యాటర్గా ఉన్న అణువు నుంచి మన పూర్తి కణజాలము, తర్వాత కణజాలం నుంచి మన పూర్తి శరీర అవయవాల వరకు ప్రాసెస్ ఇవన్నిటిని అంటే భౌతిక మరియు సూక్ష్మ శరీరాలని మధ్యన కనెక్షన్గా ఉండే ఈ వ్యవస్థని వృద్ధిపరిచేది మన ప్రాణశక్తి. శ్వాస ద్వారా తీసుకునే పంచమహా వాయువులు ఏవైతే చెప్పుకున్నావు. అయితే ఇప్పుడు పూర్తిగా అంటే ఈ యొక్క ప్రాణశక్తి పరంగా లోపలుండే ఈథరిక్ బాడీ పనిచేసే విధానం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అయితే ఈథరిక్ బాడీ ఎలాగుంటది అంటే అది మనోమయంగా ఉంటుంది. అది అంటే దానికి ఇక్కడ మనకి ప్రాణశక్తి ఒక విధంగా సూక్ష్మ శరీరాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు కూడా ఆ సూక్ష్మ శరీరం అనేది మనోమయంగా ఉంటుంది. మనోమయం అంటే సూక్ష్మ శరీరం మనోమయ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆ సూక్ష్మ శరీరం అంటే ఆఖరికి ఈ మనోమయము వ్యవస్థను బట్టే మన భూభౌతిక ఆధ్యాత్మిక వికాసానికి అంటే ఎక్స్పాండ్ అవ్వడానికి ముందు మన అన్నమయ కోసం ప్రాణమయ కోసం అనేవి ఓన్లీ మన బాడీ మెయింటెనెన్స్ ని వృత్తిపరుస్తాయి. అంటే దానికి అన్ని రకాల సాధనలకి శక్తులు సిద్ధులకి అన్నిటికి సిద్ధపరుస్తాయి వాటికి కావాల్సింది. కానీ ఆ తర్వాత పొందగలిగేవి మనం పొందాలనుకున్నదాన్ని మనోమయంగా పొందుతాం. ఆ మనోమయ స్థాయిలో ప్రత్యక్షంగా మనోమయమైన స్థితికి ప్రభావితమయ్యేది ఏంటంటే సూక్ష్మ శరీరం. ఆ చక్రాలు అంటే దాన్ని మన సూక్ష్మ శరీరం సూక్ష్మ చక్రాలు అంటాం. వాటిని ఎనర్జీ ట్యూబ్స్ అంటాం. ఎనర్జీ ట్యూబ్స్ అంటే ఎటమ్ అయితే ఎలాగైతే భౌతిక పదార్థము కాదు, అదే పూర్తిగా అలాగని చెప్పి ఎనర్జీ రూపంలో ఉన్న అంటే ఒక ఎనర్జీ పరంగా పూర్తిగా సెటిల్ ఎనర్జీగా లేదు. అది ఒక అస్తిత్వం కలిగి ఉంది కానీ భౌతిక రూపంలో లేదు. కాబట్టి దాని మ్యాటర్ అన్నాం. అలాంటి మ్యాటర్ కంట సూక్ష్మ స్థితిలో ఉంటది మన అందుకే సూక్ష్మ శరీరం అన్నాం. అంటే ఈ సూక్ష్మ శరీరం పూర్తిగా మనోమయం నుంచి మొదలవుతుంది. మనోమయం అంటే ఈ సూక్ష్మ శరీరంలోని మనోబుద్ధి తర్వాత ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. దాన్ని మనం వివరంగా తెలుసుకున్నాం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అల్టిమేట్ గా స్పిరిచువల్ గా ఇవాల్వ్ అవ్వాలన్నా జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ ఏదన్నా పొందాలన్నా ఈ యొక్క సూక్ష్మ శరీరంతోనే మ్యాజిక్ అంతా ఆధారపడి ఉంటుంది. అది ఏంటనేది మనం చూద్దాం. ఇది ఫస్ట్ ద 7 layers ఆఫ్ ది ఎనర్జీ ఆరిక్ ఫీల్డ్. అంటే మనకి బాడీలో సప్త వర్ణాలు సప్త రంగులు ఇంద్రధనస్సులా మనకి ఒక ఇంద్రధనస్సు ఉంటుంది బాడీకి. దాన్ని 7 layers అంటాం. అంటే 7 రకాల అంటే వలయాలు. ఆ వలయాలు ఏ రూపంలో ఉంటాయంటే ఎనర్జెటిక్ గా ఉంటాయి, ఎనర్జీ ఫీల్డ్ గా ఉంటాయి, క్షేత్రముగా శక్తి క్షేత్రముగా ఉంటాయి. శక్తి క్షేత్రాన్ని ఆరా అంటాం. ఆ ఆరాలోని 7 రంగులు ఏంటంటే మన యొక్క 7 చక్రాలు. అంటే నిజానికి ప్రత్యక్షంగా చక్రాలుగా చెప్పుకునే 6 షట్చక్రాలు 7వ స్థితి, కానీ అది కూడా ఒక ఆరాని ఒక ఎనర్జీ ఫీల్డ్ కలిగి ఉంటుంది. ఆ 7 ఏంటో చూద్దాం. ఫస్ట్ అన్నమయ కోసము, అది ఫిజికల్ బాడీ. అంటే అన్నమయ ఫిజికల్ బాడీని ప్రత్యక్షంగా అంటే దాన్ని పరిరక్షించేది సాకేది దానికి సంబంధించింది అన్నమయ కోసం అంటాం. అది ఫిజికల్ బాడీగా చెప్పుకున్నాం. రెండోది ఈథరిక్ లేయర్స్. ఇది ఈథరిక్ బాడీ అంటే ప్రాణమయ కోసము. అంటే ఫిజికల్ గా అయిపోయింది. తర్వాత ఈథరిక్ గాడి అంటే సూక్ష్మ శరీరాన్ని ప్రాణమయ కోసము ఒక రకంగా అంటే సూక్ష్మ శరీరానికి ఏది ఆహారం అంటే శ్వాస. ప్రాణమయ కోసం నుంచే అది ప్రాణశక్తి పుంజుకుంటది. భౌతిక శరీరాన్ని రోజువారీ కార్యక్రమాలు చేయడానికి కావాల్సిన శక్తి ఈ ఫుడ్ నుంచి ఎలాగైతే పుంజుకుంటుందో, రకరకాల మనం తీసుకునే ఇన్పుట్ ఫుడ్స్ తీసుకునే లిక్విడ్స్ ద్వారా ఎలా పుంజుకుంటుందో, అలాగే లోపడున్న సూక్ష్మ శరీరము ప్రాణశక్తి అంటే మనం తీసుకునే శ్వాస ద్వారా దానిలో ఉన్న శక్తి ఎప్పటికప్పుడు అంటే మనం ఫైర్ కి గ్యాస్ ఎలా సప్లై చేస్తే ఫైర్ కంటిన్యూ అవుతుందో
ఆ రకంగా ప్రాణమయం శ్వాస ద్వారా దాని యొక్క శక్తిని పుంజుకుంటాం. మూడోది ఏంటి, ఆ సూక్ష్మ శరీర దేంతో ఇన్ఫ్లుయెన్స్ అవుతుందంటే మనోమయ కోసము దాని మీద, అంటే ఇవి ఒకదాని మీద ఒకటి ఉంటాయి మేడల్ లాగా. మనోమయ కోసము దాని మీద ఉండేది ఇతరిక్ బాడీ మీద ప్రభావం చూపించేది మనోమయ కోసము. మనోమయ కోసము అంటే ఇది ఎమోషనల్ బాడీ. తర్వాత ఎమోషనల్ బాడీ పైన మెంటల్ బాడీ ఉంది. చూసా, ఎమోషనల్ వేరు మెంటల్ వేరు. చూడండి, దీన్ని బుద్ధిమయ కోసము అన్నాం. మా అమ్మ మధ్యలో మిగతా వాళ్ళు మ్యూట్ చేయండి మిగతావన్నీ కూడా. తర్వాత ఆ పైన ఉండేది ఎస్టల్ బాడీ. అంటే మనము అంటే ఎస్టల్ బాడీ అంటే ఎస్టల్ కంటే మనం ఆ ఎస్టల్ బాడీ తోటే అనేక చోట్లకి మనం ట్రావెల్ చేయడం కూడా జరుగుతుంది. ఎస్టల్ ఆ ట్రావెలింగ్ ఎలా జరుగుతుంది, మనకి దానికి తగ్గిన విజ్ఞానం ఉన్నప్పుడు. నేను ఎస్టల్ ట్రావెల్ అనేది మీ కాన్సెప్ట్ లేనప్పుడు, దాని గురించి ఏది తెలియనప్పుడు మీకు అది అంత ఈజీగా యాక్టివ్ అవ్వదు. అంటే మీరు బుక్కుల ద్వారా చదివారు, లేకపోతే గురువుల ద్వారా తెలుసుకున్నారు. అంతకు మించి మీరు సాధన ద్వారా అనుభవించడానికి కూడా ఒక స్థితి ఉండాలి. అది ఏంటంటే హయ్యర్ ఎమోషనల్ స్థితిలో ఉన్న వాళ్ళకి ఎస్టల్ ట్రావెల్ ఈజీ అవుతుంది. ఇక్కడ ఏమన్నాం, హయ్యర్ ఎమోషన్, హయ్యర్ హయ్యర్ ఎమోషన్స్ అంటే భౌతిక స్థాయిలో ఉండడం కాదు, ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నత క్షేత్రంలో ఉంటే అది హయ్యర్ ఎమోషన్. ఇక్కడ మేము ముందు కూడా కొన్ని క్లాసుల్లో చెప్పాను. అంటే మనకి ఎమోషన్స్ కూడా రెండు లెవెల్లో ఉన్నాయి. ఏంటి ఎమోషనల్, మెంటల్ బాడీకి పైన ఒకటి ఉంది, కిందన ఒకటి ఉంది. పైనది హయ్యర్ ఎమోషన్ ఉంది, అంటే బుద్ధిమయ కోశానికి కిందన ఎమోషనల్ బాడీ, అంటే ఇది లోవర్ ఎమోషన్స్. అంటే ఇది ఓన్లీ ప్రాపంచికపరమైన అస్తిత్వంతో ముడిపడి ఉన్నది లోవర్ ఎమోషనల్. దాన్ని మనం లోవర్ ఎమోషనల్ అనక్కర్లేదు, ఎమోషనల్ అన్నాం. దానిపైన బుద్ధికి సంబంధించింది, అంటే మన పూర్వజన్మల ద్వారా సుకృతం ద్వారా పొందిన అనుభవాల యొక్క సంస్కారమే బుద్ధి అంటాం. ఏది చేయకూడదు, ఎందుకు చేయకూడదు అని మనకి ఒక సంస్కారం ఉంటది కదా, అది మెంటల్ బాడీ బుద్ధిమయ కోసము. అయితే ఈ బుద్ధిని దాటి కూడా ఇంకేదైనా ఉంది అంటే కనుక అది హయ్యర్ ఎమోషనల్, అంటే స్పిరిచువాలిటీకి సంబంధించిన సునిశ్చితమైన శాస్త్రీయ జ్ఞానం కానీ, సుస్థితమైన అనుభవ జ్ఞానం కానీ, అంతకు మించిన ఇది ఏదో రకంగా మీకు సంస్కార పరంగా కానీ, గురువుల పరంగా కానీ, లేదా పుస్తకాలు అవి చదువు వాళ్ళు ఇవన్నీ కలిపితేనే వస్తుంది. అలాగున్న వాళ్ళకి అదే, అందుకే దాన్ని ఎస్ట్రల్ లెవెల్లో ఉంటుంది. హయ్యర్ ఎమోషన్స్ విజ్ఞానమై కోసము, అంటే అనుభవ జ్ఞానం అని చెప్తాం విజ్ఞానాన్ని. ఆ విజ్డమ్ లెవెల్, విజ్డమ్ బాడీ, విజ్డమ్ ఉన్నోళ్ళకి అదే హయ్యర్ ఎమోషన్స్ లో ఉంటారు వాళ్ళు. అంటే భౌతికాటికి ఇరుక్కోరు, భౌతిక అయిన కర్మల్లోకి వెంటనే వాళ్ళు లాక్ అవ్వరు. సో ఆ పైన క్యాజువల్ బాడీ, అంటే దీనికి ఈథరిక్ టెంప్లెట్ అంటారు ఇంగ్లీష్ లో. క్యాజువల్ అంటే కారణ శరీరము. అంటే ఈ కారణ శరీరాన్ని, దీని పర్పస్ ఏంటి, కారణం ఏంటి, అసలు మన అందరి జీవితాల పర్పస్ అంటే ఆనందంగా ఉండడమే, సుఖంగా ఉండడం కాదు. ఆనందం వేరు, సుఖం వేరు. ఆనందం అంటే బ్లిస్నెస్, అంటే ఎప్పుడు కూడా ఎటువంటి చింత చీకు లేకుండా సచ్చిత్ సదానంగా ఉండేదాన్ని ఆనందం అంటాం. అది ఎవరు ఉంటారంటే పరమ గురువులు అందరూ, అంటే ముఖ్యంగా సాధకులు, యోగులు, వీళ్ళంతా ఉన్నత సాధకులు అందరూ కూడా అదే స్థితిని ఉంటారు. వాళ్ళకి ఇంకేం లేదు, ఏం కావాలంటే అది వస్తాయి ఆటోమేటిక్ గా. ఆ సచ్చిత్ సదానంద స్థితి చేరుకోవడమే ప్రతి ఆత్మ యొక్క పరమార్థం. అంటే మనం కూడా అది చేరుకున్నప్పుడు మనం లైఫ్ కంప్లీట్ అయినట్టే, మన కర్మలు బయటపడడం, మనం ముక్తికి సిద్ధంగా ఉన్నట్టే. ఆ సచ్చిత్ సదానంద స్థితిని ఆనందమై కోసం ఉంటాం. అంటే ఈవెన్ విష్ణుమూర్తి కూడా అదే బ్లిస్ఫుల్ గా ఉంటాడు. లేదంటే బ్రహ్మ, ఆయన అయితే పనే చేయడు, అంత బ్లిస్, ఎప్పుడు ఆ బ్లిస్నెస్ ఎంజాయ్ చేస్తుంటాడట. అంటే ఆ బ్రహ్మస్థితిని పొందడమే, ఆ బ్రహ్మ స్థాయిని మనం అందుకోవడం అనేది లైఫ్ పర్పస్. అదే కారణము, కారణ శరీరము. కారణ శరీరాన్ని దాటి కూడా ఉంది. కారణ శరీరాన్ని దాటి ఉంటే నిర్వాణమయ కోసము. నిజానికి క్యాజువల్ బాడీ అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే అది బ్రహ్మస్థితిని అందుకోవడం. ఆ బ్రహ్మస్థితిని ఇంకా ఎక్స్పాండెడ్, మల్టీ యూనివర్స్ గా ఎక్స్పాండ్ అయితే పరబ్రహ్మ స్థితి. కానీ పరమ బ్రహ్మ స్థితిని దాటిన స్థితి కూడా ఉంది. అది విష్ణువు యొక్క స్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విష్ణువు యొక్క కాలపరిధులతో చూస్తే కనుక బ్రహ్మ కాలపరిధి చాలా చిన్నది.
అంటే విష్ణు యొక్క బొడ్డు నుంచి బ్రహ్మ ఉత్పన్నం అవుతాడు, పరబ్రహ్మ ఉత్పన్నం అవుతాడు. కాబట్టి మళ్ళీ పరబ్రహ్మలో బోల్డ్ రకాల బ్రహ్మలు, పరబ్రహ్మ యొక్క ఆయన ఒక ఆలోచనలో బోల్డ్ మంది బ్రహ్మలు ఉంటారు. అంటే అంతటి పరబ్రహ్మకే ఎవరు విష్ణు నుంచి వచ్చారు అంటే విష్ణు స్థితిని ఏమంటా అది నిర్వాణమై కోసము. మరి ఇంకా అంతకంటే పరినిర్వాణ అంటే నిర్గుణ స్థితిని చేరుకుంటాం. అన్ని రకాల నిర్గుణ అంటే అన్ని రకాల ఇంకేమీ లేదు. ఇది బుద్ధుడి యొక్క స్థితి. యాక్చువల్గా దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు కష్టం. అంటే ఇది ఏమీ లేని శూన్య స్థితి, అవాయిడ్. అది ఎవరంటే నిజంగా అదే శివత్వం, శివమయం. మనం శివుణ్ణి మనం చాలా క్యాజువల్ గా మనం ఆపాదించుకుంటాం, కానీ శివత్వం ఏంటంటే అది మనకి ఊహకు అందని వాయిడ్నెస్. అందులో అన్ని వెళ్ళిపోతాయి, అందులో ఏ వెళ్ళినా మాయమైపోతాయి, అంత వాయిడ్నెస్. అదే బుద్ధుడు పరినిర్వాణ అంటారు. అందువల్ల మనం ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి కింద 2 చక్రాల్లో కొట్టి పెట్టాడుతున్నప్పుడు పైన 2 చక్రాలకు టార్గెట్ పెట్టద్దు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏంటంటే మనంతా బుద్ధులు అనుకున్న వాళ్ళందరూ కూడా బుద్ధి లేని అంటే బ్రహ్మలం అనే బ్రహ్మంలో ఎక్కువ పడిపోతుంటాం. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, శక్తి. ఇందాక కేసు ఏం చెప్పాను, ఒక మేడం కలిశాను. ఆ మేడంకి విపరీతమైన పవర్స్ ఉన్నాయి, కానీ ఆ పవర్స్ ఆమె కీడి అంటే నా నాలెడ్జ్ బట్టి ఆ పవర్సే ఆమెకి ఈ రోజున ఆ దుస్థితిని కలిగించే. ఎందుకంటే మన పవర్ ఉన్నప్పుడు, పవర్ లేనప్పుడు దాన్ని ఏదో బ్యాలెన్స్ చేసుకొని పరిగెడతాం, వెళ్తూ ఉంటాం. మనం ఏమి ఎక్స్పోజ్ అవ్వం, మన దగ్గర ఇవ్వడానికి ఏం లేదు కాబట్టి మనం సైలెంట్ గా మనం ఉన్న దాంట్లో. పవర్ ఉన్నప్పుడు ఏంటంటే మిస్యూజ్ అవ్వడానికి కారణం ఎక్కువ ఉంటుంది. పవర్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, మన ఫస్ట్ ఒక అహంకారం వస్తుంది, దాంతో దాన్ని వెచ్చలవిడిగా దాన్ని వాడతాం, దాంతో లేనిపోని కర్మలు కొని తెచ్చుకుంటాం. ఎందుకంటే పవర్ని కాపాడుకోవడం చాలా కష్టం జ్ఞానం లేనప్పుడు, ఎందుకంటే అది మిస్యూజ్ అవుతాయి. పవర్ ఏమి ఉండనివ్వదు, పవర్ మనం నిలబడనివ్వదు, అది ప్రాబ్లం. అదేదో రకంగా అంటే మనకి బాగా జ్ఞానం ఉండి గురుకృప ఉంటే మన పవర్ని కరెక్ట్ గా యూజ్ చేసుకొని ఒక స్వామి వివేకానంద లాగా, లేకపోతే పరమశ యోగానంద లాగా, ఇలాగా స్వామి రామ లాగా దాన్ని ప్రాపర్ గా ఒక ఎన్లైట్మెంట్ పాత్ కి ఉపయోగించుకోగలుగుతాం ఓన్లీ గురుకృప ఉంటే. లేకపోతే మనకు తెలిసి నేను నా లైఫ్ లో ఎన్నో చూశాను. నేను ఎందుకు అన్ని వదులుకొని పరిగెత్తుకొని ఇక్కడ ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఏదో నేను సింపుల్ గా సాధన చేసుకోవాలనుకున్నానంటే నా ద్వారా కూడా పొరపాట్లు జరిగినాయి. నేను కూడా పవర్ని మిస్యూజ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పవర్ అలాంటిది, పవర్ మనల్ని ఉండనివ్వదు. కాబట్టి ఏదో మనకి గురుకృప ఉంది కాబట్టి మనం గుడ్లో మెల్లగా బయటపడ్డాం. కాబట్టి పవర్ బుకింగ్ కాదు ఇప్పుడు ఇక్కడ. ఎందుకే హైయెస్ట్ ని ఎందుకు పవర్ నేను ఎంఫసైజ్ చేస్తానంటే, మనం ఒక విష్ణువులాగా, బ్రహ్మలాగా, లేకపోతే శివుడిలాగా టార్గెట్లు పెట్టుకోవద్దు. ఒకవేళ పెట్టుకుంటే మనకు పవర్లు కూడా వస్తాయి, దానివల్ల ఇరుక్కుంటాం, ఎందుకంటే మధ్యలో మిస్ అయిపోతున్నాం కాబట్టి మనకి. ఎందుకంటే నాకు తెలిసి అంటే ఇప్పుడున్న ఎక్కువ గురువులు మనకి యాస్ట్రల్ బాడీతో ఉంటారు, అంటే హయ్యర్ ఎమోషనల్ బాడీతో ఉంటారు. గుర్తుపెట్టుకోండి, గురువులు మనకు అందుబాటులో ఉండేది అంటే నా లాజిక్ ఏంటంటే హయ్యర్ ఎమోషనల్ బాడీలోనే ఉంటారు, అంటే విజ్ఞానమయ కోసం ద్వారా పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళు పరినిర్వాణం స్థాయిలో ఉండొచ్చు, కానీ ఆ స్థాయిలో ఉంటే వాడు భూమి మీద మళ్ళీ నిలబడడానికి ఉండదు. అంటే భూమి మీద నిలబడాలి అంటే, భూమికి మనతో కనెక్ట్ అవ్వాలంటే ఏదో రకంగా మన లోవర్ బాడీస్ కనెక్ట్ చేయగలిగేది ఏది ఇక్కడ ఉందంటే ఓన్లీ విజ్ఞానమయ కోసం. అంటే దాని ఎమోషనల్ ఉంది, ఇక్కడ ఎమోషన్ ఉంది. ఎమోషన్ లేకపోతే మీరు కనెక్ట్ అవ్వలేరు. ఎథరిక్ టెంప్లెట్ లేకపోతే సెలెస్టియల్ క్యాథరిక్ లోని కనెక్ట్ అవ్వడం కష్టం. మన భౌతిక పరిధులకి పరిస్థితులకి మనం ఎప్పుడు ఎమోషనల్ గా మనం సర్వే అవుతాం. మెంటల్ గా ఉంటాం. కాబట్టి ఈ ఎమోషనల్ మెంటల్ ని డామినేట్ చేసేది హయ్యర్ ఎమోషన్. కాబట్టి గురువులందరూ హయ్యర్ ఎమోషన్ ఫ్రీక్వెన్సీలోనే మనకు అందుబాటులో ఉంటారు. లేకపోతే ఇక్కడ ఈ కొండ చుట్టూ ఇన్ని వందల మంది వాళ్ళు ఉన్నతమైన ముక్తిని పొందే అవకాశం ఉంటే కూడా ఇంకెందుకు ఇక్కడ బాడీలతోటి వాళ్ళు పనిగట్టుకొని ఏదో కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళు జీవ సమాధుల్లో ఎందుకున్నారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు కదా, సెలెస్టియల్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. పరినిర్వాణ అయిన వాళ్ళు ఉన్నారు, మరి నిర్వాణంలో స్థితిలో ఉన్నోళ్ళు కూడా ఇక్కడ వాళ్ళని బాడీతో ఉన్నారు అంటే భౌతిక పరిధుల్ని కనెక్ట్ చేయడానికే కదా. మళ్ళాటి వాళ్ళకి ఉద్ధరించడానికి, మళ్ళా అంటే వాళ్ళకు ఉన్న అపారమైన కరుణ, అపారమైన ప్రేమ, ఇవన్నిటి వల్ల మనల్ని ఉద్ధరించడానికి కూర్చున్నారు. లేకపోతే వాళ్ళకి ఏమో అవసరం. మాయమే కొత్త ఇప్పుడు ఇక్కడ వల్లారని ఒక గురువు ఉంటారు. అంటే ఇక్కడ ఉన్న సిద్ధుల్లో ఆయన ఒకరు వల్లారని. ఆ వల్లార్ గురువు, నేను ఆయన ఇక్కడికి వచ్చినాక ఈ దగ్గరలో వల్లార్ ఆశ్రమం ఉంటే ఏంటి కథ, అసలు ఏంటి వల్లారని.
వల్లారు ఏం చెప్తారంటే ప్యూర్ లైట్ ని కనెక్ట్ అవ్వడానికి ప్రాసెస్ చెప్తారు. అంటే ప్యూర్ లైట్ అంటే నిజంగా ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ సెలెస్టియల్ లెవెల్లో కనెక్ట్ అవ్వడం, అంటే నిర్వాణమయ కోశాన్ని కనెక్ట్ అయ్యే ప్రాసెస్ అది. వాళ్ళు కొద్దిగా అది ఉన్నతమైన ప్రాసెస్ కాబట్టి అది వెరీ ట్యూన్ రిఫైన్డ్ ప్రాసెస్. అంటే ఒక విధంగా అది ఎలాగనిపిస్తుంది అంటే మనకి వల్లారు కమ్యూనిటీ బ్రహ్మకుమారి సమాజం లాగే ఉంటది వాళ్ళ వేష భాషణ అంతా కూడా. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వైరాగ్యాన్నే వాళ్ళు ఎక్కువ ఎంపసైజ్ చేస్తారు. ఎందుకంటే వల్లారు ఆయన అలాగా తీవ్రమైన సాధన చేసి, అంటే ఫిజికల్ లోవర్ బాడీస్ సంబంధించి అన్ని లేకుండా చేసుకొని ఆయన లైట్ గా మారిపోతారు, లైట్ అయిపోతారు. ఆయన అది అంతా ప్రత్యక్షమైన ఇది జరిగింది. ఆయన సాధన చేసి లైట్ గా మారిపోయారు. కాబట్టి ఇప్పుడు లైట్ గా మారిపోయే పరిధుల్లోని మనము మరి ఆ అవకాశం ఇక్కడ ఉన్న అంతగా ఇక్కడ అందరూ పరమ గురువులకి ఆ సామర్థ్యం ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఎందుకు లైట్ గా ఎందుకు వెళ్ళిపోలేదు, మనం ఆయన అయిపోలేదు, ఎందుకు పట్టుకొని ఇక్కడ ఇంకా ఏలబడుతున్నారు మన గురించి? ఎందుకంటే వాళ్ళు ఏదో రకంగా మనకి మనం అంతా లోవర్ లెవెల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు లోవర్ లెవెల్లో ఉండాలి అంటే భౌతికంగా పట్టుకొని ఉండాలి. అంటే ఎప్పుడైతే ఇక్కడ మనం ఇది ఏమంటామంటే ఈ ఈథరిక్ బాడీలో ఉంటేనే మిగతా కింద బాడీలు కనెక్ట్ అవ్వడం అవుతుంది. అంటే ఈథరిక్ బాడీని వాళ్ళు కూడా ఒక ఈథరిక్ లెవెల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఈథరిక్ లో ఉండి కూడా వాళ్ళు ఎమోషనల్, అంటే మనం వాళ్ళని దండం పెడతాము, వాళ్ళని మనం అంటే మనకి ఈజియెస్ట్ ఏంటంటే వాళ్ళకి సరెండర్ అవ్వడం భక్తితో. ఆ భక్తి భావన అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ కి ట్యూన్ అయ్యి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఉద్ధరించడానికి, మనకు కనెక్ట్ అవ్వడానికి, మనం అంతా ఎమోషనల్ ఉంటాం కాబట్టి వాళ్ళ ఎమోషనల్ స్థితిలో వాళ్ళని తొక్కి పెట్టుకున్నారు కింద స్థాయిలో వాళ్ళని. ఆ ఎమోషన్ అనే ఫ్రీక్వెన్సీ వాళ్ళు ఎంతవరకు రాగలుగుతారంటే హైయర్ ఎమోషన్ వరకు రాగలుగుతారు, కిందకి రాలేదు. కానీ మనం ఎప్పుడైతే సరెండర్ అవుతాం, మనం వాళ్ళకి పూర్తిగా అక్కడ మైండ్లెస్ అయిపోయి వాళ్ళకి సరెండర్ అవుతాం, మనం ఆ హైయర్ ఎమోషన్ కి ఈజీగా కనెక్ట్ అవుతాం కాబట్టి వాళ్ళు మన ద్వారా ప్రాసెస్ చేసి మనల్ని గైడ్ చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ నేను చాలా సూక్ష్మంగా నాకున్న జ్ఞానంతో బాబాజీ ఇచ్చిన గైడెన్స్ చెప్తున్నాను ఏంటంటే హైయెస్ట్ గా జంప్ చేయొద్దు. నేను బుద్ధుడిని అయిపోతాను, రాముడు, కృష్ణుడు, శివుడు అని అయితే కతే శివుడు అంత టోడ్ని అవ్వడానికి ప్రయత్నించే రావణాసురులు, బకాసురులు, లేకపోతే ఈ అసురుల వాళ్ళందరూ మనం 3 మంది ఉన్నారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, వీళ్ళందరూ శివభక్తులే. అంటే వాళ్ళందరూ శివుడిని టార్గెట్టుకున్న వాళ్ళందరూ రాక్షసులు కింద. ఎందుకంటే శక్తి మనల్ని అలా తయారు చేస్తుంది. కాబట్టి మనం గురువుని మధ్యలో ఎప్పుడు కూడా మనం బ్రిడ్జ్ పెట్టుకుంటే సేఫ్. ఎందుకంటే భూమిలో ఇమీడియట్ గా అందుబాటులో ఉంటాడు. మనం ఎక్కువ కష్టపడలేకుంటే మనం బెస్ట్ రిజల్ట్స్ పొందొచ్చు. ఎక్కువ నష్టాలు పడకుండా, కష్టాలు పడకుండా, రోగాలు అమ్మట పడకుండా, ఇబ్బందులు పడకుండా, మన కర్మల యొక్క లూప్ లో ఇరుక్కుపోకుండా శుభ్రంగా, అంటే అది ఎస్టల్ లెవెల్ హయ్యర్ ఎమోషనల్ లో విజ్ఞానమయ కోసంలో గురువులందరూ మన గురించి దిగి ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క క్షేత్రంలో మనం సాధన చేస్తే కూడా అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మీ అందరికీ చెప్తాను, నేను మిస్ అవ్వదు, రండి. ఈ ప్రాంతం అద్భుతమైన ప్రాంతం. డైరెక్ట్ ప్రత్యక్షంగా గురువులు మనం జీవ సమాధుల్లో ఉన్నారు, వాళ్ళు చెప్తే వింటారు. కాకపోతే మీకు కనీస సాధన ధ్యానం అనేది, ఎందుకంటే వాళ్ళు మనం ఎనర్జీ పరంగా కనెక్ట్ అవ్వాలి. అంటే ధ్యాన సాధన, ఎనర్జీని మీరు గమనించగలిగే ధ్యాన సాధన ఉండాలి. దాంతోపాటు వాళ్ళు కనెక్ట్ అవ్వాలనే ఎమోషనల్ యాంకర్ అవ్వడానికి ఆ ఎమోషనల్ అంటే అది భక్తి భావన కలిగి ఉంటే చాలా ఈజీగా మనం అన్ని కర్మల్ని దాటడానికి, మనల్ని మనం సేవ్ చేసుకుంటూ అద్భుతమైన జీవిస్తూ కూడా మనం కావాల్సినవి వాళ్ళు మనకు పొందేటట్టు మనకు అన్ని మన దగ్గర తెచ్చిపెడతారు. అలాగే ఈ పోర్టల్స్ ఆఫ్ ది బాడీలోని ఏంటి, ఇక్కడ ఏంటి రూట్ చక్ర. ఇక్కడ మనం ముఖ్యంగా ఏం చెప్తున్నాం అంటే ఈ చక్రాల యొక్క డిప్లీషన్ తో మనకి ఏ ప్రాబ్లం ఉంటాయి, దాని ఎప్రిసియేషన్ తో ఏ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ చక్రాలో రూట్ చక్ర ఏమంటాం, ఫియర్ఫుల్, షేమ్ఫుల్, గిల్ట్, ఇన్సెక్యూర్. ఒకవేళ మీకు ప్రతి విషయంలో ఎక్కువ ఫియర్, ఫ్యూచర్ గురించి భయము, ఫ్యూచర్ గురించి ఇన్సెక్యూరిటీ, ఫ్యూచర్ గురించి లేకపోతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవడం ఏ విషయంలో అయినా సరే అనే ఏమన్నా అపరాధ భావాలను కలిగి ఉండడం కానీ, లేదు అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కానీ, లేదంటే ఫ్యూచర్ గురించి కానీ, మన జీవితం గురించి కానీ ఇన్సెక్యూర్గా ఉండడం కానీ, మనకేదో రోగాలు వస్తాయి కానీ, ఇంకేదో అవుతుందని ఏమైనా భయాలు ఉన్నా సరే ఇవన్నీ మీ రూట్ చక్ర బలంగా లేదు అని. అంటే అహం బ్రహ్మస్మి అన్నప్పుడు
అహం బ్రహ్మస్మి అనే భావనలో ఇవన్నీ నిత్యంలో అహం బ్రహ్మస్మి అనేది మీకు అనిపించట్లేదు, మీకు ఒక ఈ ఫియర్ఫుల్ గా ఉన్నారు, షేమ్ఫుల్ ఉన్నారు, గిల్ట్ ఉన్నారంటే డెఫినెట్ గా మనం అనుకున్న ఇదంతా మాయ, మైండ్ ద గేమ్. ఆ మైండ్ గేమ్ లో మీ బాడీ, మీ ఇతరికి బాడీ మీకు అనుకూలంగా లేదు అంటే కనుక, ఇది ఈ విధమైన లక్షణాలు ఉంటే కనుక 100% రూట్ చక్ర, ఎక్కువ కర్మల యొక్క భారం ఎక్కువ రూట్ చక్రాలను ఒదిగి ఉంటుంది. అందుకే చాలా మందికి ఏదో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ కలికాలంలో. ఒకవేళ ఆ రూట్ చక్రాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీరు సేఫ్ ఫీల్ అవుతారు, సెక్యూర్ ఫీల్ అవుతారు, భయం ఉండదు, ఏది చేసినా కాన్ఫిడెంట్ గా చేస్తారు. అదే ద స్కారల్ చక్ర. స్కారల్ చక్ర ఎక్కువ మానసిక స్థితిని, అది ఎక్కువగా మనల్ని చెప్తుంది, మానసికమైన స్థితి. దీనికి ఏంటంటే ఫియర్ ఆఫ్ ఇంటిమసీ, మ్యానిపులేటెడ్, లో వైటాలిటీ, అంటే మనం ఎనర్జీ పరంగా అన్ని విధాలుగా తక్కువగా ఫీల్ అవ్వడం, అంటే యాక్టివ్గా లేకపోవడం. అంటే మనకి చిన్నప్పుడు ఇలాగ ఆటలు ఆడాలి, పరిగెట్టాలి, ఇంకా నాన్ స్టాప్ లో ఉంటుంది, మనకి అది తగ్గి ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే మన బాధ్యతలు, బరువులు, లేనిపోని సమాజంలో రకరకాలవన్నీ మనం తలకెక్కించుకున్నాం కాబట్టి మన ఆ వైటాలిటీ ఉండదు. అంటే ఆ పిల్లలకి ఫ్రెష్ మైండ్ ఉంటుంది కదా, ఆ ఫ్రెష్ మైండ్ లేకుండా ఒక విధమైన అంటే బరువుని కలిగి, అంటే ఏదో ఒక అదే పిల్లలకు ఉండే ఆ ఫ్రెష్ బ్రీత్ లేకపోవడం, అదే దానికి స్కారల్ చక్రాలో ఉన్న మనకి లోపము. తర్వాత మ్యానిపులేటివ్, అంటే మనము మ్యానిపులేటివ్ అంటే ఇక్కడ ఎలాగ అర్థం వస్తుందంటే షార్ట్ కట్ చూసుకుంటాం, మనం ఎప్పుడు నిజం చెప్పం. ఎందుకు వచ్చింది అక్కడ ఏమైనా ఇలా చెప్తే వాడికి గొడవ వస్తుందేమో, ఇది చెప్తే ఇలాగవుతుంది అంటే కొన్ని చోట్ల పత్రిసారి అంటారు, చెప్పవలసి వచ్చినప్పుడు 10 మందికి మేలు జరుగుతుంది, నిజం గురించి నిలబడాలి. అంటే అలాగా మనం చాలా విషయాల్లో ఎస్కేపిజంలోకి వెళ్తాం. ఆ ఎస్కేపిజం అంటే నిజాన్ని డైరెక్ట్ ఒప్పుకో, ఎందుకు వచ్చింది తలనొప్పి, ఎవడో పైన ఎక్కడో ఇప్పుడేమి ఎవరిలో రోడ్డు మీద మర్డర్ చేశారు అంటే మర్డర్ చేయడంలో కూడా ఏదో చిన్న జరగను కోళ్ళకి అపకారం జరిగితే మీరు సాక్ష్యం చెప్తారా? చెప్పారు. ఇవన్నీ ఏంటంటే మీ యొక్క స్కారల్ చక్ర ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు ఇలాంటి ఇవన్నీ లొసుగుబాట్లు ఉంటాయి, లొసుగుతనం. ఎందుకంటే ఇవి కరెక్ట్గా ఉంటే గానీ మీ మనో భావనామయ క్షేత్రం బలంగా ఉండదు. అందుకే ఇవి చెప్తున్నాను. ఎందుకంటే భావనామయ క్షేత్రానికి ఇవన్నీ సెట్ అయ్యి ఉండాలి. అంటే మీరు మ్యానిపులేటివ్ గా ఉంటారు, షార్ట్ కట్, ఏది మనకి ఏది ఈజీ అయితే చేస్తాము, ఏది ఎక్కడైతే ఇప్పుడు నేను వెళ్తాను మార్కెట్కి వెళ్తే టాటా ప్రోడక్టే కొంటాను, మిగతా ఏం కొంటాం. ఎందుకంటే టాటా దే కాంట్రిబ్యూట్ ద హైయెస్ట్ చారిటీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఏముంది మనం బోల్డ్ చోట రకరకాల ఖర్చు పెడతాం, 10 రూపాయల ప్రోడక్ట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, వాళ్ళు ఎప్పుడు బ్రాండెడ్ గా ఉంటాయి, క్వాలిటీ ఉంటే ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళ ద్వారా మన 10 మందికి మనం వాళ్ళు చేస్తున్న అత్యద్భుతమైన చారిటీలో మనం భాగస్వాములు అయ్యాం కదా. అలాగా ప్రతి సందర్భంలో ఏది కరెక్టో అది చెయ్యాలి తప్పితే మనకి అవకాశవాదంగా ఉండడం అనేది చేయకూడదు. అది అంటే భావనా క్షేత్రానికి ఇవన్నీ ముఖ్యమైన సూత్రాలు ఒక రకంగా దాన్ని బేస్ చేసుకొని చెప్తారు. కాబట్టి ఇది బాగున్నప్పుడు ఇన్స్పైర్, అంటే నలుగురికి చేతన, అంటే నలుగురు మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉంటాం మనం అన్ని విషయాల్లో. అంటే ఒక హీరోయిజం లాగా ఓపెన్ మైండెడ్తో ఉంటాం. మనం ఎవరికైనా ఏదైనా చెయ్యాలన్నా, చెప్పాలన్నా మొహమాటం లేకపోవడం, లేదు అంటే దేనికన్నా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవడం, అవసరమైనటువంటి చోట నిలబడ్డము, ఎవరేమనుకున్నా. తర్వాత ప్యాషనేట్, అంటే చేసే పనిలో, అంటే నేను ఇప్పుడు చెప్పిన ఫాలో అయినోడు లైఫ్ ఎప్పుడు ప్యాషనేట్ గా ఉంటాడు. అంటే చేసేది పూర్తిగా హృదయపూర్వకంగా చేయడం, అంతేగాని ఏదో నటించడమో లేకపోతే ఆ సందర్భాన్ని బట్టి బరువు మోస్తూ ఇష్టం లేకపోయినా చేయడమో, ఇలాంటివన్నీ ఉంటే ప్యాషనేట్ కాదు. ప్యాషనేట్ నచ్చినట్టు ఇప్పుడు నాకున్న, నేను అబ్రాడ్ లో చాలా అద్భుతమైన జాబులు చేశాను, విపరీతమైన శాలరీస్, గౌరవం, మర్యాద, పబ్లిసిటీ, మా ఫ్యామిలీస్ లో మంచి, నేను అవన్నీ వదులుకున్నాక ఇప్పుడు నేను వదులుకున్నా సరే నేను నాకు అన్ని పోయినాయి. నాకు ఆ గౌరవం అన్ని ఒక అంటే నేను 5 స్టార్ హోటల్లో ఉండేవాళ్ళు, మాకు అదే ఇస్తారు అకామిడేషన్, అక్కడ ఉండే లగ్జరీ అవన్నీ. అంటే అవన్నీ నేను వదులుకున్నాక అలాగని చెప్పి ఇప్పుడు నేను పదే ఆలోచించుకొని ఏంటిరా ఈ జన్మ, ఈ భయం, ఇక్కడ మనకు రూపాయి ఇచ్చి లేదు, ఏం లేదు, ఏ ఖర్చుగరుడు సేవ, అది ఇంట్లో ఏది ఏమవుతుందో, అంత మంచి జీవితం వదులుకో, అది ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు. కానీ నేను నిజంగా ఆ రకమైన నాకు పర్సెప్షన్స్ ఉంటే ఈ రోజున
ఆధ్యాత్మికంగా ఎంత ఈ మాత్రం నా ప్రగతి జరిగేది కాదు, గురువులు అసలు కనెక్ట్ అయ్యేవారు కాదు. ఎందుకంటే మన ఆ గురువులు కనెక్ట్ అయ్యే ఆ భావన క్షేత్రం అనేది ఉండేది కాదు. కాబట్టి నేను ప్యాషన్తో చేస్తున్నాను, ఎందుకంటే నాకు అర్థమైంది అదంతా మాయ. అది ఇప్పుడు నేను జనాల దగ్గర డబ్బా కొట్టించుకోవడానికో, జనాలను మెప్పులు పొందడానికో, గుర్తింపు పొందడానికో, నలుగురితో పొగిడించుకోవడానికో చేస్తే అది నా మనసుకి బాగుండొచ్చు, కానీ నా కారణ శరీరం, నా లైఫ్ పర్పస్ దారిలో నేను ఉండను. అంటే మనం ప్రపంచంలో ఏ చెత్త అయితే జనాలు చెత్త ఐడియాస్, చెత్త ఆలోచనలు, అంటే స్పష్టత లేని, అంటే మ్యానిపులేటివ్ అని మనకు అర్థమైనప్పుడు అది ఎంత గొప్పదైనా ఎంత అద్భుతమైనా మనకు అంటే మన లైఫ్ పర్పస్ లో ఉండాలి. ఎందుకంటే అవన్నీ కర్మల్ని క్రియేట్ చేస్తాయి ఆఖరికి. అంటే మనం పనిగట్టుకొని, అంటే జనాల గురించి, గుర్తింపు గురించి, వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ల గురించి, లేకపోతే వాళ్ళే ఎవరు సర్టిఫికేట్లు ఇవ్వడానికి, వాళ్ళే తిన్నగా లేరు, ఎవరో లేరు తిన్నగా లేనప్పుడు వాళ్ళే ఇవ్వడానికి మనకు సర్టిఫికేట్లు ఎవడైతే తెలియదు అనే స్పష్టత ఉన్నప్పుడు మనం ఏం చేసినా ప్యాషన్తో చేస్తాం. ఎస్, వాలంటీర్గా నేను ఏది ఎంచుకున్నా నాకు తెలుసు, నేను ఎన్ని మిరాకిల్స్ చూశాను. మిరాకిల్కి వేరే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, చెప్పక్కర్లేదు, సినిమాలో చూపించక్కర్లేదు, మనకు తెలుసు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏమవుతుంది. దట్ ఈస్ ఇనఫ్. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక లైఫ్ సూక్ష్మంగా ఉంటుంది. అది అర్థమైనోడుగా అర్థమవుతుంది, అందరికీ అర్థం అవ్వాలి లేదు, అందరికీ కనిపించదు కూడా. కాబట్టి అది తెలిసినాక మీకు ఆ గురువుల మీద అది ఉన్నప్పుడు అన్ని అద్భుతాలే జరుగుతాయి. అవన్నీ మనకి ఏదైతే రంగుల ప్రపంచం అది కాలమాన పరిధులు బట్టి మారిపోద్ది, కొట్టుకుపోతుంది, కానీ మనం ఉంటాం, అవన్నీ చూస్తూ ఉంటాం, విట్నెస్ చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే మనకి ఆ క్లారిటీ ఉందో, గురువుల కృప ఉంటుందో, మనకి ఆ ప్యాషనెట్, అంటే మన మనసు తేటతెల్లగా ఉంటుంది. అప్పుడు కింద ఎనర్జీ ఈ ఫీల్డ్ కూడా దాటి మీదకి వెళ్తుంది. మీదకి వెళ్ళినప్పుడు ఈ మీదకి ఎనర్జీ డిప్లీషన్ ఉంటే లో సెల్ఫ్ ఎస్టీమ్, పవర్లెస్ ఫీల్ అవడం, ఇన్సెక్యూర్ ఫీల్ అవడం. కానీ కింద నుంచి ఫస్ట్ రూట్ చక్ర బాగుంది, దానివల్ల ఎనర్జీ రూట్ చక్ర మూలాధార ఎనర్జీ స్కారంలో ప్రవహించింది, అది ఆరోగ్యవంతంగా సోలార్ ప్లెక్స్కి వెళ్ళినప్పుడు మనకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, అంటే గురువులుగా మారుతాం. తర్వాత సోవర్నిటీ, అంటే మన జీవితాన్ని మనం నిర్దేశించుకుంటాం, ఎవరి ప్రభావం, ఎవరు ఇన్ఫ్లుయెన్స్, ఎవరి యొక్క దయాదాక్షిణ్యాలు, లేకపోతే ఎవరో గైడ్ చేయడం వల్ల, ఎవరి యొక్క అంటే వాళ్ళని చూసో, లేకపోతే వాళ్ళకి తప్పదని వాళ్ళతోటి మనం సెట్టింగ్ చేసుకుని అదే ఉండదు. సోవర్నిటీ అంటే నా సామ్రాజ్యానికి నేనే అధిపతి, నాకు నచ్చినది నేను జీవిస్తాను, నాకు నచ్చినగా నాకు అందుకోవాల్సిన నేను అందుకోగలుగుతున్నాను. ఆ సోవర్నిటీ లీడర్షిప్, అంటే ఒక గురువుగా ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఈ కింద చక్రాల సపోర్ట్ తోటి, ఈరోజు నేను బాబాజీ అనుగ్రహంతో నేను లీడర్షిప్ అంటే అందరినీ గైడ్ చేసి చూపించడం, దారికి సరే దాని కాన్ఫిడెన్స్ ఉంటే ఎలాగా లీడర్షిప్ రాదు. కాబట్టి కాన్ఫిడెన్స్, లీడర్షిప్, సోవర్నిటీ, ఇది ఈ ఎనర్జీ. అదే హార్ట్ చక్ర పవర్ డిప్లీషన్ ఉంటే మనకి జెలస్, అంటే ఇప్పుడు మనకంటే అందరూ మధ్య మధ్యలో వచ్చి మాస్టర్లు అయ్యారు, వాళ్ళ వెనకాల 100,000 మంది పరిగెడుతున్నారు, వాళ్ళు పబ్లిసిటీ వస్తుంది, నేచురల్ గా జెలస్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకి క్లారిటీ ఉన్నప్పుడు, అంటే ఇది స్పిరిచువల్ ఎక్కువ ఉంటుంది జెలస్, చూశాను, ఎందుకంటే నా మీద కూడా చాలా చాలా జరిగింది కాబట్టి చెప్తుంది. కో డిపెండెన్సీ, అంటే మనం ఇంకోటి ఉంటుంది, కో డిపెండెంటే జెలస్ ఒకటి, కో డిపెండెంటే మనం వ్యక్తిగతంగా ఏది చేయడానికి ఒంటరిగా ఏది చెయ్యం, ఏదంటే ప్రతి చోట సపోర్ట్ కావాలి అంటారు కదా, సింహం సింగిల్గా వెళ్తుంది, పందులు గుంపుగా వెళ్తాయి అన్నట్టు, వీళ్ళు గ్రూప్ ఆర్గనైజ్డ్గా చేయడానికి ఇష్టపడతారు తప్పితే సింగిల్గా ఎలోన్గా నిలబడడానికి ఆ బలం ఉండదు, హార్ట్ చక్ర క్లారిటీ లేకపోతే. అయితే అన్లవింగ్, మళ్ళీ ఇందులో బోర్డు కథలు కమామిషులు, అంటే నా మనుషులు, వాళ్ళకి ఏదో డొనేషన్లు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళని ప్రత్యేకంగా చూసిన వాళ్ళు, వాళ్ళని ఎత్తిపెత్తి పెట్టుకున్న వాళ్ళు మాత్రమే వీళ్ళు సాగుతారు. అంటే ఇలాగా పార్షియాలిటీస్ ఉంటాయి, అంటే అది అన్లవింగ్ కండిషన్. ఇలాగ అన్లవింగ్, కో డిపెండెంట్, వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ మాత్రమే వాళ్ళు ముందుకు నడిచగలిగే వాళ్ళు అవుతారు. జలస్ కూడా ఉంటుంది. ఒకవేళ హార్ట్ చక్ర ఎనర్జీ బాగున్నప్పుడు వాళ్ళు లవింగ్, అంటే వాళ్ళు అవతల కూడా ఎవరినైనా ముక్కు తెలియని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చారు, ఏదో అడిగారు, లేకపోతే వాళ్ళతో ఏ సంభాషణ, వాళ్ళు ఓపెన్ గా అదే లవ్, అందరితో ఎలా ఉన్నారో వాళ్ళతో అలా మాట్లాడతారు. అది ఎప్పుడు వస్తుంది, పీస్ఫుల్నెస్, వాళ్ళ పీస్ అనేది ఉంటుంది. తర్వాత కంపాషనేట్, అందరికి ఏదో చెయ్యాలని తాపత్రయము, మేలు చేయాలని ఒక మనకి ఆటోమేటిక్గా అది ఉంటుంది. ఆ హార్ట్ చక్ర ఓపెన్ ఉన్నప్పుడు మనం అన్కండిషనల్ గా అందరి మేలుకి జరగాలనే తాపత్రయం, ఎఫర్ట్ పెడతాము, దాన్ని పీస్ఫుల్గా ఉంటాము. తర్వాత అందరినీ లవ్ చేసేది, అంటే అందరికీ
ఏ విధంగా అన్నా సరే వాళ్ళకి ఏదో ఇవ్వాలి, ఏదో చెయ్యాలనే తాపత్రయంతో ఉంటారు. అది ఒకవేళ అది క్లారిటీ లేనప్పుడు ఈ జెలస్, కోడిపెండెంట్, అన్లవింగ్ గా ఉంటారు అనమాట. అది తర్వాత చక్ర థ్రోట్ చక్ర. థ్రోట్ చక్ర అనగానే ఇది ఒకవేళ నెగిటివ్ ఉన్నప్పుడు, ఎనర్జీ సఫిషియంట్ లేనప్పుడు, దానికి అందనప్పుడు అది క్రిటికల్, గాసిపి అండ్ హార్డ్, హార్ష్. అంటే మనము అవసరం లేకపోయినా, ఉన్నా లేకపోయినా అందరినీ వాళ్ళని దమాయించడము, లేకపోతే వాళ్ళని ఏదో రకంగా కంట్రోల్ చేయడానికి ట్రై చేయడము, లేకపోతే అదిగో నేను ఇలాగానే గాసిప్ చేయడము, అంటే ఏదో రకంగా అవతలను కంపేర్ చేసుకోవడం, వీళ్ళని కంపేర్ చేయడం, ఇలా మ్యానిపులేట్ అంటే క్రిటికల్ మైండ్ ఉంటుంది. అంటే నాకు ఒక పిరమిడ్ సీనియర్ మాస్టర్ ఒక అతను ఉన్నాడు, నేను ఆల్రెడీ ఫేస్ చేశాను. ఆయన ఏం చేస్తాడంటే వచ్చిన వాళ్ళందరినీ, నేను ఆయన ముందు కాషాయ వస్త్రాలు అన్ని వేసేసుకుంటాడు, గడ్డాలు పెంచిన అవసరం లేదు, మన పత్రిక చెప్పలేదు. అయినప్పుడు కూడా వచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ ఊరికే ఈయన గురువులాగా అన్ని అవసరం లేకపోయినా బలవంతంగా కూర్చోబెట్టి చెప్తాడు, ఏదంటే మీరు తెలుసుకోవాలి ఇవన్నీ అని. మధ్యలో ఎవరిని వస్తే వాళ్ళు గసిరేస్తాడు, మధ్యలో ఎందుకు వచ్చావు, లేకపోతే వాళ్ళు కూర్చున్న వాళ్ళకి ఆ చెట్లు ఎందుకు అక్కడ పెట్టాడు, అలా అంటే చిన్న చిన్నల మీద కూడా ఇది ఉండాలి, ఎరుకు ఉండాలి అని లెక్చర్ని విపరీతంగా ఇస్తాడు. ఆ కోపం చూపిస్తాడు, గసిరేస్తాడు. అవతల వాళ్ళకి ఒక ఇదేంటి కోపం ఎక్కువలాగా ఉంది. స్పిరిచువల్ గురించి చెప్తున్నాడు, మనిషి చూస్తే కాషాయ వస్త్రాలు వేసుకోవడం, గడ్డలు పెంచుకున్నాడు. తిప్పి తిప్పి వాళ్ళని ఒక కంట్రోలింగ్ లో పెట్టి ఆఖరికి అన్నదానానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పి, అంటే ఆయన ఆ అవతలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. వాళ్ళు అనుకుంటే ఇప్పటివరకు అంతసేపు ఎప్పుడైతే ఆయన వాళ్ళని పదే పదే గంటలు కూర్చోబెడతాడో ఒక మెస్మరైజింగ్ లోకి వెళ్ళిపోతారు. అంటే ఇంకా ఆ కోపము, అంటే ఆయన దగ్గర ఇవన్నీ చూస్తాను, క్రిటికల్, గాసిపి. అంటే ఆయన అంత సిచ్యువేషన్ అలా క్రియేట్ చేయక్కర్లేదు అవతల వాళ్ళని ఏదో కంట్రోల్ చేసి తర్వాత ఏమో ఎందుకు వచ్చింది మనం ఇవ్వకపోతే మళ్ళీ ఈ ఇన్ని మాటలు అన్నాడు, మనం ఇంకే 4 మాటలు అంటాడు ఎందుకని చెప్పి ఇస్తారు. అంటే ఇది క్రిటికాలిటీ. అంటే ఆయన జనాల్ని ఏదో రకంగా మ్యానిపులేట్ చేసే క్రిటికాలిటీ ఉంది. లేకపోతే గాసిప్, లేనిపోను అక్కడ సందర్భం లేనివన్నీ స్పిరిచువల్ తో జొప్పించి మాట్లాడటం, మధ్యలో గా అంటే అంటే ఇలాంటివన్నీ అంటే చెయ్యాల్సింది, కన్వే చెయ్యాల్సింది మీ యొక్క విశుద్ధ చక్రాన్ని, కమ్యూనికేషన్ చక్ర ఎక్కడైతే ట్రాన్స్పరెంట్ గా మ్యూచువల్ గా ఎదగడానికి, అంటే అవతల వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ నేను కూడా ఇప్పుడు క్లాసులు ఇంత నేను డీటెయిల్ గా ఇంత రోజువారీ కూర్చొని ఇంత చేసి అటు పరిగెట్టి ఇరుగడిగే క్లాస్కి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, నేను రైట్ విజ్డమ్ ఇచ్చి మిమ్మల్ని నేను ఎదిగేదానికి దారి చూపించినప్పుడు ఆ నెక్స్ట్ లెవెల్కి ఎదగడానికి నాకు ఒక మార్గం ఏర్పడుతుంది. అంటే ద ట్రాన్స్పరెన్సీ హెల్ప్స్ టు హీల్ బోత్ టుగెదర్. అయితే ఇది థ్రోట్ చక్ర క్లియర్గా ఉన్న వాళ్ళకి ఏముంటది, డిప్లొమాటిక్ అంటే చెప్పేది సరైన రీతిలో చెప్తారు. ఇమేజినేటివ్ అంటే దాన్ని క్రియేటివ్ గా, దాన్ని రకరకాల దృక్కోణంలో చూసి ఏది జనాలకి అర్థం అవుతుందో ముందు ఇమేజిన్ చెయ్యాలి కదా. ఎన్ని రకాలుగా ఏ రకంగా చెప్తే జనాలకి రీచ్ అవుతుంది. కమ్యూనికేషన్ చక్ర కాబట్టి చెప్తారు కదా. కమ్యూనికేటివ్ ఆల్రెడీ ఉంది. అంటే ఈ రకమైన అంటే సద్వినియోగం పరుచుకున్నాం అంటే ఈ థ్రోట్ చక్ర ఎనర్జీ తప్పకుండా మనము ఎన్నో రెట్లు పెరగడానికి స్పిరిచువల్ గా హెల్ప్ అవుతుంది. అలాగే అది ఒకవేళ అది లేనప్పుడు మనం రెండో రకంగా ఉన్నప్పుడు కర్మలు క్రియేట్ చేసుకుంటాం. స్పిరిచువల్ కబుర్లు చెప్పినా సరే కర్మలు ఏ రూట్ లో చెప్పినా నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివే మనకు వస్తుంది. తర్వాత థర్డ్ చక్ర, అంటే థర్డ్ ఐ అంటాం కదా, ఇది ఆజ్ఞా చక్రం తీసుకుంటే దీనిలో డిప్లీషన్ ఉంటే ల్యాక్ ఆఫ్ విజన్, సెల్ఫ్ సబోటేజ్, డిల్యూషన్. ఇది ఏంటంటే జనరల్ గా నేను ఈ థర్డ్ ఐ మన విశుద్ధ ఆజ్ఞా చక్రములో ఉన్న కాంప్లికేషన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎవరైతే XYZ మేడమ్స్ చెప్పాను కదా, వీళ్ళు అంటే కొంతమంది ఒక మూర్ఖత్వం, అంటే నాకు అంటే వాళ్ళకి మూలాధారం బలంగా ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఈ మధ్యలో చక్రాలు బ్లాక్స్ ఉండడం వల్ల ఆ ఎనర్జీ బలంగా ఉంటే కనుక అది మీద వరకు వెళ్ళిపోద్ది ఎనర్జీ. కానీ ఆ మీదకి వెళ్ళిన ఎనర్జీ ఈ మధ్యలో ఉన్న కర్మలనే ఆ కర్మల యొక్క ఫ్రీక్వెన్సీస్ కూడా తీసుకెళ్ళిపోవడం వల్ల వాడి కింద చక్రాలు ఏదైతే బలమైన కర్మ చక్రాలు ఉంటాయో ఆ కర్మల యొక్క ఎఫెక్ట్ మీకు థర్డ్ ఐలో పడుతుంది. థర్డ్ ఐలో అంటే ఈ అంటే వాళ్ళకి చాలా మూఢభక్తి కానీ, ఒక బలమైన మూఢనమ్మకాలు కానీ, లేదు అంటే ఒక స్పిరిచువల్ ఈగో కానీ, అంటే వాళ్ళు స్పిరిచువల్ అనుకుంటారు కానీ దాని వెనకాల వాళ్ళ మోటో ఏంటంటే జనరల్ కంట్రోల్ చేయరు,
వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతాయి. వాళ్ళకి మూలాధారం బాగుంది కానీ ఆ మూలాధార ఎనర్జీ యాక్టివ్ అయిపోయి ఈ కింద ఎనర్జీలో ఏదైతే బలమైన కర్మచక్రాలు ఉన్నాయో, అదేదో స్కారల్ అవ్వచ్చు, సోలార్ ప్లెక్సెస్, అందులో ఆ కర్మల్ని పైకి క్యారీ చేయడం వల్ల ఏ చక్ర యొక్క బలం యొక్క కర్మ వికారాలు ఒక్కొక్కదానికి ఒక క్వాలిటీ ఉంది కాబట్టి ఆ కర్మ వికారాలు మీకు అక్కడ పనిచేయడం మొదలెడతాయి. వాళ్ళు ఎందుకంటే బేసిక్ గా వీళ్ళు మూర్ఖత్వంగా, చాలా మూఢత్వంగా, హిట్లర్ లాగా లేకపోతే అంత మూర్ఖులుగా అంటే వాళ్ళకి ఉంటది జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేసేది, కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే మార్గంలో వాళ్ళు మొండిగా మూర్ఖత్వంగా, లేదంటే ఒక అటు సైకోపాతుల కింద కానీ, లేదు అంటే ఇటు సెల్ఫిష్ గా కానీ ఏదో ఒక మొట్టతో వాళ్ళు అనవసరమైన కర్మలు కోరి తెచ్చుకునే రకంగా తయారవుతుంటారు. ఒకవేళ అది క్లియర్గా ఉంటే కనుక మోర్ క్రియేటివ్గా ఉంటారు, సైకిక్ గా ఉంటారు, రిసెప్టివ్ గా ఉంటారు. అంటే రిసెప్టివ్ అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిదాన్ని తెలుసుకోవాలి అన్ని కోణాల్లో, ప్రతిదాన్ని నేర్చుకోవాలి అని, అంటే గ్రహణ శక్తి, అంటే ఓన్లీ చదవడము, వినడము, చూడడం కాకుండా సైకిక్ గా కూడా మనం గ్రహణ శక్తిని పొందుతాం. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎనర్జీల పరంగా చాలా తెలుస్తాయి. ఎక్కడన్నా కూర్చుంటే ఆ ఎనర్జీని నేను రకరకాలుగా రీసెర్చ్ చేస్తాను. ఈ ఎనర్జీ దేనికి సంబంధించి, మూలాధారకు సంబంధించి, మణిపూరక ఎనర్జీ, మీరు హిమాలయాలు తీసుకెళ్తే నేను తక్కువని చెప్తాను, ఇగో మీకు మణిపూరక చక్ర మీకు ప్రాబ్లం ఉంటే ఇక్కడ సాధన చేయండి, క్లియర్ అయ్యి. అలాగే ఎంతో మంది క్లియర్ అయినాయి. నాకు అది ఆ అబ్జర్వేషన్ ఉంటుంది, బాగా తెలుస్తుంది. ఆ ఎనర్జీలు ఎలాగుంటాయంటే ఒక్కొక్కటి ఒక్క రకంగా ఉంటాయి. అంటే ఇప్పుడు యాపిల్ ఇప్పుడు మీరు ముక్కుదారి యాపిల్ పెట్టారు, నిమ్మకాయ పెట్టారు, యాపిల్కి నిమ్మకాయ తేడా తెలుస్తుంది కదా. అలాగే ఎనర్జీలకు కూడా ఒక ఫ్రీక్వెన్సీ వేరువేరుగా ఉంటాయి. ఆ ఫ్రీక్వెన్సీలు ఎప్పుడైతే మీకు ఈ థర్డ్ అంటే మనోనేత్రం అనేది గురుకృప వలన అంటే విశుద్ధ ఆజ్ఞాచక్రం మీకు అనుకూలంగా ఉంటే కనుక మీకు ఆ రిసెప్టివ్ అంటే ఎనర్జీల పరంగా కానీ, జ్ఞానపరంగా కానీ కొత్త వ్యవహారికమైన విషయాల మీద అవగాహన పెరుగుతుంది. అంటే వాటిని మీకు వ్యవహారాల్లో ఎలా వాడుకోవచ్చు, దాన్ని దాని నుంచి మీరు ముందుకు ఎదగడానికి, దాన్ని ఏ రకంగా మీరు అభివృద్ధి పరచుకోవచ్చు, మీ స్థితి స్థాయిని, జనాలను ఎలా గైడ్ చేయొచ్చు, ఏ ఎనర్జీకి ఏ రకంగా మనకి అనుకూలంగా ఎలా పంచుకోవచ్చు, ఎక్కడ ఏ ఎనర్జీ ఎలా దొరికితే ఏ ప్రయోజనం ఉంటుంది అనేది మీరు తీసుకుంటే కదా, దాని అబ్జర్వేషన్ ద్వారా మీకు ఎరుగుతోటే తెలుస్తుంది. ఆ రిసెప్టివ్నెస్ బాగుంటది. తర్వాత సైకిక్ అంటే అదే ప్రతిదాన్ని చూడగలగడం, వెంటనే గమనించగలడం, పసిగట్టడం, ఇవన్నీ అంటే మనం సైకిక్ పవర్స్ అంటే ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటాం. క్లియర్ వన్స్, టెలిపతి, ఇవన్నీ వస్తాయి. అంటే కొన్ని మనకి అది చూడకుండా మనం కొన్ని ఖచ్చితంగా అంచనా వేయగలడం, లేదంటే మనం ఒకటి అనుకుంటే కరెక్ట్ గా అవతల వాళ్ళకి తెలియడం, ఇది టెలిపతి. క్లియర్ వైన్స్ లోపల మనం తెలిసిపోద్దాం మనిషి ఏమనుకుంటున్నాడో, వాడి ఉద్దేశం ఏంటో చూడగానే అది లోపల నుంచి క్లియర్ వైన్స్. ఇలాంటి సైకిక్ పవర్స్ ఏంటంటే కాగ్నేటివ్ దీని ఫ్యాకల్టీస్ యాక్టివ్ అవుతాయి. అలాగే ఇవన్నీ ఉన్నప్పుడు క్రియేటివిటీ కూడా ఉంటుంది. అంటే వీటిని ఎలా కరెక్ట్ గా అప్లై చేసి సరికొత్త మార్గాలను ఏర్పరచుకోవడం, ఆధ్యాత్మిక ఎదగడానికి షార్ట్ కట్లను క్రియేట్ చేసుకోగలగడం, లేదంటే వేరే వాళ్ళకి సరైన షార్ట్ కట్ గైడ్ చేయడము, హీల్ చేసుకునే కొన్ని ప్రక్రియలు చెప్పగలగడం, ఇవన్నీ చేయొచ్చు. ఇది ఉంటే అదే ఏంటి ఆజ్ఞ చక్రం. ఆజ్ఞ చక్రం తర్వాత సహస్రారం ఎప్పుడైతే మనకి ఈ స్థితికి మనం చేరుకోగలుగుతాం, ఆరోగ్యవంతంగా, హెల్దీగా, అంటే ఈ కిందన ఎటువంటి కర్మచక్రాలన్నీ దాటుకొని కర్మలన్నీ మనం డిజాల్వ్ చేసుకొని ఆ కుడల్ ఎనర్జీ పైకి రీచ్ అయ్యి ఆ పూర్తి వికసిస్తుందో అప్పుడు మనకి అంటే ఏంటంటే ఇది వైస్, క్లియర్ అండ్ యూనివర్సల్ లో అంటే వన్నెస్ కి కనెక్ట్ అయిపోతాం. అంటే అన్ని మల్టీ డైమెన్షన్ లో ఉండే అద్భుతమైన బ్లిస్ఫుల్ ఫ్రీక్వెన్సీస్ మనం ఎలైన్ అవ్వగలుగుతాం. ఒకవేళ అది బ్లాక్ ఉంటే కనుక ఏంటవుతుంది, సజెస్టిబుల్, ఫియర్ఫుల్, ల్యాక్ ఆఫ్ బౌండరీస్. అంటే మనము ఒక రకమైన ముఖ్యంగా క్రౌన్ చక్ర కంప్లీట్ గా బ్లాక్ ఉంటే కనుక, అంటే నాకున్న అవగాహన బట్టి అసలు క్రౌన్ చక్ర వాళ్ళకి ఓపెన్ అవ్వడానికి అవకాశం లేదు. కంప్లీట్ వాళ్ళకి అసలు క్రౌన్ చక్ర వాళ్ళకి లేదు అనుకున్న వాళ్ళు ఈ వాడు సనాతన ధర్మం నుంచి బయటికి పోతాడు. నేను అలా చెప్పడం బెటర్ సింపుల్ గా, ఎందుకంటే సనాతన ధర్మానికి ఎలిజిబుల్ కాడు వాడు. మీకు క్రౌన్ చక్ర కరెక్ట్ గా ఎలా ఉన్నోడికి ఆడిని ఎలా చేసి సనాతన ధర్మం అనేది ఆడికి ఒక కనెక్షన్ ఉంటది. సనాతన ధర్మం అంటేనే సప్త ఋషుల యొక్క డివైన్ ఆర్డర్,
ఆ దివ్య ప్రణాళిక సంబంధించి మానవ యొక్క ఉనికికి సంబంధించిన దివ్య ప్రణాళిక. అది అది అసలు వాళ్ళు ఏదో రకంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏదో రకంగా ఆడికి క్రౌన్ చక్ర అస్తిత్వం ఉంటేనే వాడు సనాతన ధర్మంతో అసలు ఉండగలుగుతాడు. అది లేనోడు సనాతన ధర్మంలో ఉండడు. సింపుల్ గా చెప్పేది నేను. ఎందుకు నేను ఇంత నొక్కి చెప్తానంటే సనాతన ధర్మం చాలా కోణాల్లో నేను లోతుగా అధ్యయనం చేసి నేను మిగతా ఏం చెప్పట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఈ క్లాస్ లో నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే వాడు సనాతన ధర్మాన్ని వదిలేసి ఏదన్నా పరమధరాల్లో వెళ్ళిపోయాడన్నా, లేదంటే వాడు వ్యతిరేకన్నా, సనాతన ధర్మం నిరాశవాదన్నా, వాడికి క్రౌన్ చక్ర కంప్లీట్ బ్యానిష్డ్. ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్రౌన్. వాడికి అది పూర్తి పోయింది, డిసేబుల్ అయిపోయింది. వాడికి అది క్రియేట్ అవడానికి కూడా ఛాన్స్ లేదు. అలాంటి వాళ్ళని శాపగ్రస్తులుగా మనము దూరంగా పెట్టడమే తప్పితే వాళ్ళని మనం పులుపుకోవడం వలన అప్పుడప్పుడు అది మనకి రిప్లికేట్ కూడా అవడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఇవాళ క్లాస్. ఈ క్లాసు మనకి టైం ఎర్లీగా 1 గంట అయిపోయింది. నేను వేగంగా ముగించాలనుకున్నాను. దీని తర్వాత ఉన్నాయి కొన్ని. ఇది కొద్దిగా ఇది కూడా ఒక 40 మినిట్స్ అంటే ఒక 30 మినిట్స్ పైనే పడుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎలాగ మనకి అప్లై అవుతుంది. ఇంకా దీని తర్వాత నుంచి రేపు క్లాస్లో ఇది ముగించేసుకుందాం. ఇది స్టెప్స్ ఒక క్లాస్లోకి రేపు 1 అవర్ క్లాస్లో కవర్ అయిపోతుంది. ఓకే మాస్టర్స్, ఈ తర్వాత మనం మీరు ఏమన్నా అడగాలనుకుంటే ఈ రోజు క్లాస్ ఎలా ఉంది, నేను వీలైనంత వరకు అర్థమైంది. స్పీడ్కి చెప్పినా సరే కొద్దిగా అర్థమైనట్టుగా వివరంగా చెప్పినని అనుకుంటున్నాను. ఒకసారి మీకు ఏదన్నా ఉంటే క్లారిఫికేషన్స్ అడగాలన్నా ఓపెన్గా అడగండి. మీరు నాకు ఏదైనా సరే ఓపెన్గా అడగచ్చు. ఏదైనా సరే మీకు డౌట్స్ ఉంటాయి.